హిందూపుర ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హిందూపురం అవయవదాతలు సంఘం కన్వీనర్ ఎన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రగతి, డాక్టర్లు సంధ్యాలక్ష్మి కంటి వ్యాధులు డాక్టర్ ఆయిషా, హిందూపురం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఈటి రామ్మూర్తి, ఐ ఫౌండేషన్ జయలక్ష్మి, రైతు సంఘం నాయకులు ధానాపురం వెంకటరామిరెడ్డి, రక్తదానం ఉమర్ ఫారూక్, చైతన్య గంగిరెడ్డి, ధర్మవరం సత్య నిర్ధారణ, లేపాక్షి, నలినాక్షి విద్యార్థి సంఘం నరసింహమూర్తి, సిద్ధగిరి శ్రీనివాస్ విద్యార్థులు సింధు, మంజుల అవయవదానం, శరీరదాన అవగాహన కల్పించారు. ఈ రోజు మరణించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శరీరదానం, నేత్రదానం చేసిన రాజమ్మ హక్కుల నాయకులు టీవీ రెడ్డి సతీమణి అనంతపురం వారికి సంతాపం ప్రకటించారు. హిందూపురంలో ఐ బ్యాంక్ నెలకొల్పాలని, దేవదాతలను, శరీరదాతలకు ప్రభుత్వం కలెక్టర్ స్థాయి అధికారులతో గౌరవ సత్కారం చేస్తే శరీర అవయవ దానాలకు ఎక్కువ ముందుకు వస్తారని వక్తలు వ్యక్తీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైద్యులు, స్వచ్ఛంద సంస్థల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. దేహదానం, అవయవదాన దినోత్సవంగా డిగ్రీ కాలేజీలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. 54లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ జోసెఫ్ ముర్రే అనేటువంటి ఆయన బోస్టన్ అమెరికా దేశంలో మొట్టమొదట జరిగింది. అది కూడా ఒక ట్విన్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. అందులో రిచర్డ్ హెర్రిక్ అనేటువంటి ఆయన వాళ్ళ బ్రదర్కి మొట్టమొదట అవయవదానం చేయడంతో మనం ఈ దినోత్సవాన్ని అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది దీని యొక్క నేపథ్యం. అందుకోసం ఆగస్టు 13వ తేదీ మనం ఒక మైల్ స్టోన్గా పెట్టుకొని ఆ రోజు నుంచి మనం ఈ అవయవదాన దినోత్సవాన్ని కాలేజీల్లోనూ మరి ప్రజా సంఘాలు ఈరోజు అందరూ వచ్చారు. అందరి తరఫున మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా దీనికి జోసెఫ్ మురేకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1990లో. ఒక రకంగా ట్రాన్స్ప్లాంటేషన్కి ఆయన ఆద్యుడు. ఈ రోజుల గురించి మన డాక్టర్స్ కూడా మీతో చెప్తారు. తర్వాత భారతదేశంలో కొంచెం లేట్గానే 17 ఏళ్ల తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. వెల్లూరు క్రిస్టియన్ కాలేజీలో అక్కడ జరగడం. తర్వాత మోహన్ ఫౌండేషన్స్, మీరు పేరే వింటారు. మోహన్ ఫౌండేషన్ అంటే మల్టీ ఆర్గన్స్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్ అని చెప్పి మోహన్ ఫౌండేషన్స్ వాళ్ళు మంచి ప్రచారం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనిషి బ్రతికున్నప్పుడు చేసుకునేటటువంటి దాన్ని అవయవదానం అంటాం. అయితే అవయవదానంలో కూడా 2 రకాలు ఉన్నాయి. తన బ్లడ్ గ్రూప్ సరిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక భాగం అయితే, తర్వాత బాడీ డొనేషన్ అనేది ఇంకోటి ఉంటుంది. అది ఇప్పుడు బాడీ డొనేషన్ అంటే చనిపోయిన తర్వాత బాడీ డొనేషన్ అనేది మనిషి చనిపోయిన తర్వాత ఒక బిల్లు రాసి సమీప మెడికల్ కాలేజీలో ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. అందులో నుంచి ఉపయోగపడేటటువంటిది కేవలం కార్నియా, కళ్ళు మాత్రమే దాని నుంచి ఉపయోగించుకుంటారు. ఆ కార్నియాస్ కలెక్షన్స్ గురించి దాని గురించి అంతా కూడా డాక్టర్స్తో మీతో మాట్లాడతారు. ఈ విధంగా ఈ దేహదానం మీద, అవయవదానం మీద ఈరోజు మనం అవగాహన కల్పించడానికి వచ్చినాము. ముఖ్యంగా మేము ఎలా దీని గురించి తెలుసుకోగలిగామనే విషయం మీద ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకొని, మాకు రాధాకృష్ణమూర్తి గారని అనంతపురంలో ఉంటారు, ఇంజనీరు. ఆయన ఈ ఆలోచన విధానం ఆయన తెలుసుకొని గూడూరు సీతామహర్షి మేడం గారిని ఒక టీచర్ గారు కూడా స్టార్ట్ చేశారు. అలాగే సుకుమార్ రెడ్డి గారిని, తిక్కవరపు సుకుమార్ రెడ్డి గారు నెల్లూరులో పినాకిని దేహదాన సంస్థ, వీళ్ళందరూ ఇలాంటి స్టార్ట్ అయితే మేము కూడా ఇక్కడ ఇన్స్పైర్ అయ్యాం. మాకు హిందూపూర్లో స్థానికంగా ధనాపురం వెంకటరామరెడ్డి గారు ఎంఎస్సి జియాలజిస్ట్ ఆయన మమ్మల్ని అందరూ ఎడ్యుకేట్ చేసి మనమంతా ఒకసారి అనంతపురం పోయి చేస్తాము అని తర్వాత ఆడికి వెళ్ళాము.
దీని అన్నిటికీ బేసిక్గా మేము చైతన్యపడింది ఏంటంటే జన విజ్ఞాన వేదిక 1988లో ప్రారంభమై రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభం చేసింది. ఆ రక్తదాన ఉద్యమంలో భాగంగా ఇక్కడ చాలామంది రక్తదాతలు ఉన్నాం. అలా రక్తదానం చేసుకుంటూ అవయవదానం కూడా చేస్తాము, ఐ డొనేషన్ చేస్తాం అనేటువంటి పిలుపు కూడా మాకు జన విజ్ఞాన వేదిక ద్వారానే ఈ ఆలోచనలు వచ్చింది. దానికి రాధాకృష్ణమూర్తి గారు చాలా బలంగా కృషి చేశారు. అదేవిధంగా డాక్టర్ లవణం గారు ప్రముఖ గాంధీవాది, ఆయన కూడా ఆ రోజు అనంతపురంకి వచ్చి ఆయన ఇన్స్పిరేషన్ మాకు పెంచారు. ఆయన కూడా ఇప్పుడు లేరు, ఆయన కూడా దేహదాతే. ఈరోజు దేహదాతల దినోత్సవంగా ఇక్కడ మీకు ఒక రాజం అనేటువంటి మాకు 2010లో మాతో పాటు టీవీ రెడ్డి గారని వాళ్ళ భార్య కూడా వచ్చారు. మా సంఘంలో మెంబర్ ఆయన కూడా. ఆ రోజు 70 మందిని మేము దేహదానానికి అవకాశం ఇచ్చాము, అందరూ రాసిచ్చాము, వీరనామాలు రాసిచ్చాము. అందులో ఈరోజు పోయింది కాబట్టి అందరూ సభ్యులంతా ఒకసారి నిలబడి ఆమెకి నివాళి అర్పిస్తాము. 1 నిమిషం మౌనం పాటించడం ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాము. రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణదానం చేయడమే, అది ఒక ఎత్తు అయితే, మరి అవయవదానం మనం చనిపోయిన తర్వాత చేసేటువంటి దాంట్లో మనకి కళ్ళు అనేది ప్రధానంగా ఉంటుంది. ఈరోజు ఆమె రాజమ్మ గారు, టీవీ రెడ్డి గారు మిస్సెస్, పౌర హక్కుల నాయకుడు, ఆయన మంచి రచయిత. ఆమె బాగా ఇన్స్పైర్ అయ్యి ఆమె ఈరోజు రాత్రి 12:50 మరణించారు. అదే రోజు మరి చెప్పిన ఆశయం కోసం వైద్య విద్యార్థుల డిసెక్షన్ పర్పస్ ఆమె శరీరాన్ని అందజేసి ఒక విజ్ఞానాన్ని పంచింది ఆమె చనిపోయిన తర్వాత కూడా. అదేవిధంగా కార్నియాస్ డొనేట్ చేసి ఐ బ్యాంక్లో, అక్బర్ హై హాస్పిటల్లో మరి చూపు కూడా ఆమె దోహదపడింది. వీటి గురించి మరి కొంతమంది విషయాలు. ఈ శరీర దానం అంటే ఒక రకంగా జ్ఞానదానం అన్నమాట. జ్ఞానాన్ని దానం చేయడమే. మొట్టమొదటిసారిగా హార్డ్ అనేటువంటి బ్రిటిష్ పౌరుడు 1964లో రంగరాయ మెడికల్ కాలేజీలో దేహదానం చేశాడు. ఈవెన్ ఆయన స్కెలిటన్ కూడా అదే మెడికల్ కాలేజీలో ఇప్పటికి కూడా ఉంది. అది ఒక గొప్ప మర్చిపోలేనటువంటి సంఘటన. తర్వాత అబ్రహం థామస్ కోవూర్, ఆయన కూడా బాడీ డొనేషన్ చేశారు. మరణానంతరం 1978లో ఆయన స్కెలిటన్, ఐస్ కూడా డొనేట్ చేయడం జరిగింది. అది శ్రీలంక, ఇండియాలో అబ్రహం థామస్ కోవూర్ గారు చాలా ప్రభావితం చేశారు శాస్త్రీయమైనటువంటి ఆలోచనలకి. తర్వాత ఒక సిరా చుక్క 1000 మెదళ్లకు కదలిక అన్నట్టు చెప్పినటువంటి కాళోజీ నారాయణరావు. ఆ కాళోజీ నారాయణరావు కూడా ఒక మంచి రైటర్. తెలంగాణ ప్రజలంతా కూడా ఊరితన కదిలించినటువంటి వ్యక్తి. ఆయన తన శరీరాన్ని 2002లో దానం చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతి భాస్కర్ సుమారు 23 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి తన దేహాన్ని దానం చేయడం ద్వారా మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు. అదేవిధంగా ప్రేమానంద్ గారు, మా సార్లు జన విజ్ఞాన వేదిక రామ్మోహన్ సారు, మన వెంకటరామరెడ్డి గారు వాళ్ళని పిలిపించారు. ప్రేమానంద్ గారు హిందూపూర్ కూడా వచ్చారు. 2009లో ఆయన దేహాన్ని కూడా అందజేశారు. వీళ్ళంతా ఒక రకమైనటువంటి ఆలోచన విధానమే కాదు, మరి పూర్తిగా ఆధ్యాత్మిక వాదులుగా ఉండేటటువంటి వాళ్ళు. 1952లో సరస్వతి శిశు మందిరాలు అని చెప్పి ఒక పిల్లలకి ఒక రకమైనటువంటి సంస్కారం నేర్పించడానికి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉన్నటువంటి నానాజీ దేశ్ముఖ్ గారు కూడా ఇది మన మతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ మతస్థులైనా ఇవ్వచ్చు, సాంప్రదాయవాదులైనా నాస్తికవాదులైనా సంబంధం లేదని చెప్పి ఆయన 2010లో ఇచ్చారు మేడం. కాబట్టి ఇది భౌతికవాదులు, ఆస్తికవాదులు చేసేది కాదు. ఎవరైనా కూడా స్వచ్ఛందంగా దేహదానం చేయొచ్చు, కంటి డొనేషన్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత హిందూపూర్లో మేము జూలై 23, 2010 నాడు అనంతపురంకి వెళ్ళి పెద్దల నాయకత్వంలో సార్ మనం మాట్లాడేటప్పుడు ఆ విషయాలు చెప్తారు. అది మొదటి సమావేశంగా మెడికల్ కాలేజ్, అనంతపురం మెడికల్ కాలేజీలో ఒకే రోజు 70 మంది మేము ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ సమావేశం కూడా
2014లో ధర్మవరంలో కూడా మేము సమావేశమయ్యాము. ఆ రోజు మరికొంతమంది మాతో కలిశారు. ముఖ్యంగా రామకృష్ణ గారు, హక్కుల నాయకుడు రామకృష్ణ గారు, ఆయన ఇప్పుడు నవంబర్, ఆయన దురదృష్టవశాత్తు ఆయన కరోనా టైంలో చనిపోవడం వల్ల అనంతపురం మెడికల్ కాలేజ్ అనేది ఆయన బాడీని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే అందరూ కూడా దేవదానానికి వీరులు రాసించారు. అదేవిధంగా ఇప్పుడు రాధాకృష్ణమూర్తి గారు, ఆయన వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో మద్దతు ఇచ్చారు. దీని గురించి మా సభ్యులైనటువంటి వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు. లేదంటే ఈ అవయవదానం, నేత్రదానం, రక్తదానం, రకరకాలైనటువంటి దానాలు మనం చేసుకోగలుగుతున్నామంటే ఒకప్పుడు ఈ అవకాశం లేదు. ఇవన్నీ కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం ప్రజలకు అందరికీ అందాలా అనేటువంటి, ఇప్పుడు ఈ అవయవదానం అనేటువంటిది ఒక రకంగా చాలామంది ఒక సామాజిక స్పృహతో 10 మందికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమం చేస్తుంది. అయితే ఇది ఒక పెద్ద నోబుల్ కాజ్, చెప్పాల్సి వస్తే నోబుల్ కాజ్. మనం ఏమైతే చేస్తున్నామో ఇది సాటి మానవులకి అందరికీ కూడాను ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఇది చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇంతవరకు వాళ్ళు ఎవరు చెప్పుకున్నది నేను ఒక కొత్త విషయం చెప్తాను. ఇది మంచి అని చేస్తే మహా మంచి, చాలా మంచి. కానీ ఇది వ్యాపారం ఎక్కువనేది అనేటువంటి విషయాన్ని కూడాను ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈనాడు చాలామంది పేదరికంతో వాళ్ళ అవసరాలకి కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు, అవయవాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకే తెలియకుండా మేము ఆపరేషన్ చేస్తున్నామని ఆ ఉండేటువంటి అవయవాల్ని దొంగతనం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా కూడాను శాస్త్ర విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళ పట్ల కూడా మనము జాగ్రత్తగా ఉన్నాం. కాబట్టి మనం ఈ కార్యక్రమాలు, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోవడం అనేది తప్పదు. అయితే చనిపోతూ కూడాను నాకు తెలిసి ఒకటి, ఈ సృష్టిలో ఎందుకు పనికి రాకున్నటువంటి జీవి ఎవరైనా చనిపోయిన తర్వాత కేవలం మనిషి అని కోరుకున్నాం. ఎందుకంటే కోళ్ళు చచ్చిపోతే తింటాం, బర్రెలు చచ్చిపోతే తింటాం, ఇంకా మిగిలిన జంతువులన్నీ చచ్చిపోతే ఇంకోరికి ఆహారం ఉంది. కానీ మనిషి చచ్చిపోతే మాత్రము ఎందుకు పనికిరాదనేటువంటి భావన ఇంతవరకు ఎక్కువసేపు ఉంచుకొని కూడా ఉంచుకోరు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా పంపించేసారు అనుకో. ఎందుకంటే ఎందుకు పనికిరానుకున్నది నేను ఇంతవరకు మా గ్రామాల్లో ఒకటి చెప్పేవాడు. ఎందుకంటే ఇక్కడ ఖననం, దహనం అనే 2 ఉన్నాయి. దహనం చేసేవాడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది కొంత ఆలోచన చేస్తే మాకు లవణం వీళ్ళంతా చెప్పడం ఏంటంటే ఆనాడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, అంటు రోగాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాల్చడమే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఆ క్రిమి కాలిపోతే మంచిది. అయితే చాలామంది, ఎక్కువ మంది, దాదాపు 80% మంది ఖననమే చేస్తారు. అయితే నేను మా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళ అవయవదానం ఇవన్నీ అంతవరకు రాకపోయినా మీరు ఖననం చేసిన దానిపైన ఏదో ఒక 10,000 ఖర్చు పెట్టి దాని చుట్టూ గ్రానైట్ రాళ్ళు వేసి మరేమో చేయకండి. దానిపైన గ్రానైట్ రాళ్ళు కానీ ఇంత కానీ ఎన్నాళ్ళు ఉన్నాయో తెలియదు. కానీ మీరు ఇప్పుడు ఆకులను తిన్నటువంటి ఈ శరీరం ఇది, మనమంతా ఎంత పెద్దదైనాము, ఆకులను తినే పెద్దోడైనాము. చనిపోయిన తర్వాత కూడాను మనం ఈ ఆకులను పెంచడానికి మన శరీరంలో ఏం కావాలో, నత్రజని, భాస్వరము, పొటాష్, జింక్, ఐరన్, ఇవన్నీ మన ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపైన చెట్టుగానే పెంచితే తప్పకుండా మనము చర్చి కూడా చెప్పుకుంటాం, ఇది మా తాత చెట్టు, ఇది మా
అమ్మ చెట్టు, ఆ చెట్లు కూడా మనము తాతలుగా పేర్లు పెట్టుకొని ఇది మా పెద్ద తాత చెట్టు, ఇది మా పెద్ద నాయన చెట్టు అని చెప్పి కానీ కనీసం అదైనా చేయండి అని నేను పనుల్లో చాలామందికి చెప్పాను. దాదాపు 20 మంది ఆ పని చేశారు. చనిపోయిన తర్వాత కూడాను దానిపైన పెద్ద సమాధి కట్టకుండా చెట్లు పెంచి మేమే చెప్పుకుంటాము, ఇది దాసమ్మ చెట్టు, ఇది మంగమ్మ చెట్టు అని మేము చెప్పుకుంటూ ఉంటాం. అట్లనే మీకు మంగమ్మ మరిమానం, తిమ్మమ్మ మరిమానం, తిమ్మమ్మ కూడాను చెట్టు పెంచింది. ఈ మొత్తం ఆ మరిమానం చూస్తే ఎంత పెద్దగా అయిందో. కాబట్టి ఈ రకంగా కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగింది. ఈనాడు అద్భుతమైనటువంటి చనిపోయినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఎక్కువగా ఉంది. అందులో ఈ కాలేజీలో పెట్టడం ఏమంటే ప్రత్యేకంగా చాలామంది ఇక్కడ పెద్దవాడికి అర్థమైనట్టుంది. అయితే మీరు కూడాను, నేను ఇక్కడ విద్యార్థులకు చెప్తున్నాను, ఇది మీ మేడం గారు మా కాలేజీలో పెట్టండి అని చెప్పడం వెనక ఏమైందంటే మీరు రాబోయేటువంటి పౌరులు, ఈనాడు మీకంతా మీ పెద్దోళ్ళు ఉన్నారు, మీ పెద్దోళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి, మీ తల్లిదండ్రుల్లో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి నిజంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీరు కూడా దీన్ని సహృదయతతో మంచిగా ఇది మంచి అని మీకు అందరికీ తోస్తే ఈ మంచిని పంచండి, మంచిని అందరికీ పంచండి. ఈ మంచి పెరిగితే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ మంచి కార్యక్రమానికి ఈ విద్యార్థులందరూ కూడాను వాళ్ళ ఆలోచనల్లో ఇది పెరిగి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఇది చేయండి. మీరు కూడా రాబోయే దినాల్లో, ఎందుకంటే నేను కొన్ని చూశాను, ఇది లేకుండా పోయితే ఎట్టుండేది. నేను మా డాక్టర్ వెంకటరమణ గారికి చెప్తున్నాను, మేము చిన్నప్పుడు ఎవరినైనా ఆపరేషన్ కానీ తీసుకొని వస్తే డాక్టర్ ఏం చెప్పేవాడు అంటే ఇదేదో దీన్ని ఆపరేషన్ చేయాలా, మీరు వచ్చేటప్పుడు పని చేయండి, ఒక 5-6 మందిని పట్టుకొని రండి అనేవాడు. ఎందుకు చెప్పండి? పట్టుకోవడానికి కాళ్ళు చేతులు తలవులు అందరూ పట్టుకొని అయినా కూడా నోరు కూడాను కట్టేసి ఆపరేషన్ చేసేవాడు. నిజంగా ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే ఒక చిన్న శబ్దం కూడా రాదు. అటు అనెస్థీషియా పెట్టుకున్న డాక్టర్ని నేను అనుకుంటున్నాను చాలా గొప్పవాడు. ఇప్పుడు డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చేసి అనెస్థీషియా ఇచ్చేసి ఈజీగా చేయగలరు. ఇట్లా అడుగున ఈనాడు శాస్త్ర విజ్ఞానం మనకి ఎంత ఉపయోగపడుతుంది ఏంటంటే మీరంతా గొప్ప శాస్త్రవేత్తలై మీరు చాలా కనుగొనాలా. ఈ సమాజానికి మీ జీవితాలు అంకితం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మా కళాశాలకు చేసిన హిందూపురం ప్రముఖులు, డాక్టర్లు, సామాజికవేత్తలు, కథావకులు, రచయితలు అందరికీ మా కళాశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నా. అట్లాగే పిల్లలందరికీ కూడాను ఇది ఒక అవకాశంగా మీరు భావించి ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అట్లాగే ముందుగా ఇక్కడికి హాజరైన అతిథులందరికీ ముందుగా నేను క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే మీకు తెలుసు మా కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ఎంత ఉంది అనేది. చాలా చిన్న కాలేజ్ ఇది. బహుశా రాష్ట్రం మొత్తం మీద ఇది చిన్న కాలేజీ అన్నికంటే కూడా. 87 సెంట్ల స్థలం, 1 ఎకరా కూడా లేదు. మామూలుగా స్టాండర్డ్స్ ప్రకారం 5 ఎకరాలు ఉండాలి. ఈ చిన్న కాలేజీలో మాకుండే రూమ్స్ కూడా ఇట్లాగే ఉంటాయి. అయితే ఉన్న దాంట్లో మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం. బహుశా ఇంకొక 7-8 నెలల్లో పైన ఒక పెద్ద ఆడిటోరియం తయారవుతుంది. దీనికి 3 రెట్లు హాల్ తయారవుతుంది. ఇక మీద మనం ఎలాంటి సభలు సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఈసారికి సర్దుకోవాలని చెప్పేసి కోరుతున్నాను నేను. ఇక విషయానికి వస్తే ఇప్పటికే చాలా మంది వక్తలు చెప్పారు, ఇక ముందు మాట్లాడేవాళ్ళు ఇంకా వివరాలు చెప్తారు. మరి మామూలుగా చనిపోయిన తర్వాత అంటే చాలా మంది మనకుండే నమ్మకాలనండి, మూఢనమ్మకాలనండి, అన్ని సవ్యంగా ఉండి మతాచారాల ప్రకారం కర్మకాండాలు చేసినట్లయితే పుణ్యఫలాలు ఏమో దొరుకుతాయి, స్వర్గానికి పోతారా, లేకపోతే మళ్ళీ వచ్చే జన్మలో మంచి జన్మ ఉంటుందనో ఇట్లా భావిస్తూ ఉంటాము. అవన్నీ మనం ఎవరు చూడలేదు. చూసొచ్చి మనకు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు.
బ్యాక్టీరియా డీకంపోజ్ చేసేస్తే మట్టిలో కలిసిపోవడమే, ఒక ఎముకల గూడొకటి మిగిలిపోతుంది. కానీ అట్లా కాకుండా ఇదే జన్మలో చనిపోయిన తర్వాత మన శరీరంలో కనిపించే అవయవాలను కనుక అవసరమైన వాళ్ళకి అందించడం వల్ల ఒకే జన్మలో ఇంకొక జన్మ పొందవచ్చు. అది మాత్రం చాలా మంది చూసిన వాళ్ళు. కాబట్టి అవసరమైన వాళ్ళకి మట్టిలో కలిపేసి బ్యాక్టీరియా దానం చేయడం కంటే మనుషులు దానం చేస్తే ఎక్కువ ఉపయోగం కదా. మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అవసరమైన వాళ్ళు. తర్వాత నాకు ఒక సెంటిమెంట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మనం ఒకళ్ళకి సాయం చేస్తే మనకో మన వాళ్ళకో ఎప్పుడో ఒకసారి అట్లాంటి సాయం అందుతుంది ఖచ్చితంగా కదా. మనకి ఒకవేళ అందరికీ మనకు కనీసం అడగడానికి ఒక మోరల్ రైట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు తర్వాత ఇక్కడికి వచ్చిన అతిథులకి తర్వాత మీకు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇదే రోజుల్లో 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ స్టూడెంట్స్ 45 మంది అమ్మాయిలు రక్తదానం చేశారు. కాబట్టి మీకు తెలియదు, ఇంకా చాలా మంది ముందుకు వచ్చారు. అయితే వాళ్ళకే ఆ టిప్స్ అవన్నీ సరిగ్గా లేక ఇంకోసారి చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి మా అమ్మాయిలు కూడా సార్ ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకొని మన చెప్పిన విషయాలు తలకెక్కించుకుంటారు, వాళ్ళ ఆచరణలో కూడా పెడతారు. తర్వాత చాలా మంది పేర్లు చెప్పారు, మీకు అందరికీ తెలిసిన వాళ్ళ పేరు కూడా నేను చెప్పాలి. కాబట్టి నేను మా కంపెనీ ఇద్దరు కూడా అనంతపురం మెడికల్ కాలేజీకి మా బాడీ డొనేషన్ రాసి ఇచ్చేసాను. ఎందుకని అంటే అది ఎంత చెప్పాను కదా, బ్యాక్టీరియా దానం చేయడం కంటే ఒక మంచి పని కోసం ఇవ్వడం అనేది మంచిదని నేను అనుకుంటున్నా. ఇదే దారిలో మీరందరూ కూడా మీరు కేవలం మీ బాడీ డొనేట్ చేయడంతో లేకపోతే ఆర్గన్ డొనేట్ చేయడంతో అయిపోదు. ఇలాంటి అవేర్నెస్ని మీ గ్రామాల్లో మీ కుటుంబాల్లో కూడా కలిగించాలి. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా అది మన బాధ్యతగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ మరొకసారి వివాహం మా కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం పేరుతో దాదాపు 33 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 17 సంవత్సరాల వయస్సు మొదటి రక్తదానం డాక్టర్ భాగ్య గారు పుట్టపర్తి నుంచి వచ్చినప్పుడు మొదటిసారి రక్తదానం చేశాను. ఇప్పటి వరకు 61 సార్లు నేను స్వతహాగా రక్తదానం చేశాను. దాదాపు 3 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 2000 మంది మా మిత్ర బృందం పనిచేస్తుంది. ఇప్పటి వరకు 19,000 మంది గర్భవతులు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసీమియా చిన్నారులకు 19,000 మంది రక్తదాతలతో రక్తం వాళ్లకు అందజేయగలిగాం సార్. మరి ఇప్పటి వరకు 400 మందికి పైగా కోవిడ్ శవాలను కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా అంత్యక్రియలు చేశాము. ఇప్పటి వరకు మొత్తం 1000కి పైగా మేము శవాల్ని వాళ్ళ సాంప్రదాయాలతో, ఆచారాలతో ఇప్పటి వరకు అంత్యక్రియలు చేశాము. మా నినాదం ఒక్కటే, రక్తదానం చేద్దాం, ప్రాణదాతలుగా మారుదాం, రక్తదానం చేద్దాం, కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం, వసుధైక కుటుంబం నిర్మిద్దాం. జై హింద్, జై భారత్. ఈరోజు మేము ముఖ్య ఉద్దేశము అందరూ ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం మరణించిన జీవించండి అంటే ఫస్ట్ ఆల్ నేను డాక్టర్ ఆయిషా, కంటి డాక్టర్ నిపుణురాలు, గవర్నమెంట్ హాస్పిటల్ హిందూపూర్లో. ఈరోజు ఎంత ముఖ్యమైన ప్రోగ్రామ్ ఇది మీ సార్స్ అందరూ అరేంజ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే మన బాడీ, నాకు మేడం చెప్పినట్టు మన బాడీ ఎంత ఇంపార్టెంట్, ఎంత వాల్యుబుల్, ఒక డైమండ్ గోల్డ్ కంటే ఎంత వాల్యుబుల్ దేవుడు ఇచ్చినాడు మనకి. అన్ని విధాలుగా, అన్ని రూపంగా అన్ని బాగున్నా వాళ్ళ ఇలా లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలామంది లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, కంటి సమస్య కానీ, ఇంకా
లంగ్స్ ప్రాబ్లం, ఏవో చాలా సమస్యలతో మనకు తెలియకుండా బయట చాలా మంది సఫర్ అవుతున్నారు. మీ కంటికి సంబంధించి అయితే కంటికి ఎవరికైతే ఇన్ఫెక్షన్తో నల్లగుడ్డు పాడైపోయిందో లేదా దెబ్బ తగిలి నల్లగుడ్డు తెరబడిపోవడము, ఇలా జరిగిన వాళ్ళకి లోపల నరం అయితే రెటినా అనేది బాగుంటుంది, కానీ వాళ్ళు చూపు అయితే చూడలేరు. బయట ఉన్నది కార్నియా, అంటే ఈ నల్లగుడ్డు మనకి ఏదైతే బయట నల్లగా కనిపిస్తుందో అది కార్నియా అంటాం. దాన్ని మెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది మనం బయటికి వెళ్ళి ఎలా మనం ప్రోత్సహించాలి, పబ్లిక్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మెయిన్ చనిపోయిన వాళ్ళకు ముందే మనం ఇంటిమేషన్ పక్కన ఉండే వాళ్ళని ఎవరైనా ద్వారా ఇంటిమేషన్ ముందే తెలియజేస్తే వాళ్ళు వెంటనే మనకి జయంతి మేడం వాళ్ళు కూడా ఐ డొనేషన్ ప్రోగ్రామ్ మీద వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి తెలియపరిస్తే ఇమీడియట్గా వితిన్ 6 hours మనం అక్కడ చేరిపోయి కార్నియా రిజర్వ్ చేసి పెడితే 2 కార్నియాస్ రిజర్వ్ చేస్తే ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇలా 4 లక్షల మంది, మిలియన్ల మంది కన్ను చూపు లేక చాలా మంది బాధపడుతున్నారు. ఇలా మనం ప్రోత్సహిస్తే ఎంతో మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు మీద అలా ఇంకా అవయవాలు వేరే అవయవాలతో అంటే బాగా హెల్తీగా ఉంది, సడన్గా కోమాతో ఏదైనా హెల్త్ ఇష్యూతో లేదా యాక్సిడెంట్తో కానీ చెప్పి ఇలా ఉన్న వాళ్ళతో 8 మందికి మనం జీవం పోసిన వాళ్ళ మీద ఇలా ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ అందరు ఉన్న వాళ్ళు మనం ప్రోత్సహించి బయట అవేర్నెస్ తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది మనం కాపాడుతూ మనతో పాటు వాళ్ళు కూడా మనలాగా జీవించవచ్చు అని కోరుతున్నాను. మీరు అందరూ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతూ ఇతడు వారికి నా పోస్ట్ పెట్టిన ఫేస్బుక్లో. గుజరాత్లో రాఖీ పండుగ రోజున అనంత అహ్మద్ అనే ఒక అమ్మాయి శివమేశ్వరి అబ్బాయికి రాఖీ కడుతుంది అనమాట. ఆనంత ప్రియగా చప్పట్లు కొడుతుంటారు. ఆ అబ్బాయి కళ్ళలో నీళ్ళు వస్తాయి. రాఖీ కట్టిన తర్వాత చాలా మంది కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. కానీ ఎందుకు అంటే ఒక ముస్లిం అమ్మాయి మా హిందూ అబ్బాయికి రాఖీ కట్టిందని కాదు, దాని పెద్ద సంఘటన జరిగింది అనమాట. ఈ శివమేశ్వరి అనే అబ్బాయి చెల్లెలు రియా అనే అమ్మాయి అనారోగ్యంపై బ్రెయిన్ డెడ్ అయింది. తర్వాత ఈ అనంత అహ్మద్ అనే అమ్మాయికి చిన్నప్పుడే షాక్ కొట్టి చేయంగా పోయింది, గుడి చేయంగా కట్టయిపోయింది. ఎడమ చేయి కూడా 15% మాత్రమే పనిచేస్తుంటుంది. ఆమె ఆర్గాన్ డొనేషన్కి అప్లై చేసుకుంటుంది అనమాట. ఈ శివమేత్రి చెల్లెలు రియా చనిపోయి పెయింటెడ్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గుడి చెయ్యి ఈ అనంత అహ్మద్ అమ్మాయి దానం చేస్తారు. ఈ అనంత అహ్మద్ అనే అమ్మాయికి గుడి చెయ్యి రియా గుడి చెయ్యి అన్న తర్వాత ఆ చేతితో శివమేత్రి అని తన సొంత చెల్లెలి చేత శివమేత్రికి రక్షణ రాఖీ కట్టాను. పెద్ద సంఘటన ఉంది. అందుకే అందరి కళలో నీళ్ళు వస్తుంది. సరే మన జిల్లాలో ఎలా అంటే మన జిల్లాలో అనంతపురం దగ్గరలో అపరాల సెక్యూరిటీ దగ్గర మోటార్ సైకిల్లో పోతుంటే 4 వీలర్ బుక్ చేస్తుంది. అతన్ని సవేరా అనంతపురం సవేరా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత అక్కడ అతను బ్రెయిన్ డెడ్ అవుతుంది. అతను 2 కిడ్నీలు, లివర్లు, నెల్లూరు, వైజాగ్ పంపిస్తారు. అంటే నారాయణ స్వామి అనంతపురం జిల్లాలో రైతు సేమ్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగితే అతనికి కిమ్స్ కెంపేగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్యాంకులో అడ్మిట్ చేస్తారు. అక్కడ నుంచి స్పర్శ హాస్పిటల్కి వస్తాడు. స్పర్శ హాస్పిటల్ వాళ్ళకి రైట్ కిడ్నీ, లివర్, ఇంకో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. లెఫ్ట్ కిడ్నీ మణిపాల్ హాస్పిటల్కి పంపిస్తారు. తర్వాత మన ఊళ్ళోనే అంటే కొడియపల్లి పంచాయతీలో ఉన్నటువంటి సుబ్రాయపల్లిలో శ్రీనాథ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవయదానం చేస్తారు. ఈరోజు ఇంకోసం ఇటువంటి ఎన్నో మనకు స్ఫూర్తి ఇస్తాయి. 1944లో అమెరికాలో చార్లెస్ వూడ్స్ అనే అతను ఒక పైలట్ అతను ఏం చేశాడు, 24,000 పౌండ్స్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇంధనాన్ని ఫ్లైట్లో ఎక్కించుకొని స్టార్ట్ చేస్తాడు. పైకి ఎదురుతే దాన్ని కూలిపోయి కాలిపోతుంది. ఇతనికి అంతా కూడా బొమ్మలు ఎక్కువవుతాయి. 70% బర్న్స్ అయింది. ఇంకా చనిపోవడానికి దాన్ని డిక్లేర్ చేస్తారు. అయితే అక్కడే వచ్చిన కొత్తగా పుట్టినటువంటి ఆలోచన డాక్టర్లు అప్పుడు ఒక సిపాయి అంతా ముందే చనిపోతాడు. ఆ చనిపోయిన సిపాయి చర్మాన్ని తీసి ఇతనికి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, గ్రాఫ్టింగ్ చేస్తారు అనమాట. బతుకుతాడు.
ఆ ఆశతో మరో 2 రోజుల్లో, మరో 2 సంవత్సరాలు నీటిలో 24 ఆపరేషన్ చేస్తారు. ఆ విధంగా అతను స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన దానివల్ల మాత్రమే బతకగలుగుతాడు. ఇట్లా మనం మరణించిన తర్వాత కూడా మన అవయవాన్ని దానం చేయడం ద్వారా మనం బ్రతుకుండొచ్చు. అది కూడా ప్రతిసారి వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ రోజు ఒక థీమ్ ప్రకటిస్తుంటాం. లాస్ట్ టైం బీ ద రీజన్ ఫర్ అనదర్ స్మైల్స్ అని, మనం మరొకరి ముఖాల్లో వెలుగు చూసేదానికి కారణం అవుదామని. ఈసారి కూడా ఆన్సరింగ్ ద కాల్ అని థీమ్ పెట్టారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే రోజు ఆన్సరింగ్ ద కాల్. ఆన్సరింగ్ ద కాల్ అంటే ఏమంటే ఈ మొత్తం ఈ డొనేషన్ సిస్టమ్ అంతా కూడా, ఈ వ్యవస్థ అంతా కూడా బ్యాక్ బోన్ ఎవరు? డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, తర్వాత మన జయంతి మేడం లాంటి ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు, ఇటువంటి ఆర్గనైజేషన్తో స్థాపించిన వాళ్ళంతా కూడా బ్యాక్ బోన్. వీళ్ళందరూ కూడా ఇంకా స్ఫూర్తితో, మరొక్క త్యాగ దీక్షతో ఇంకా బాగా పనిచేయాలని, మరెందరితో కొత్త జీవితాలు ప్రసాదించే కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఆన్సరింగ్ ద కాల్ అని ఈసారి దీన్ని ప్రకటించినది. సరే, తక్కువ సమయం మేము ఫాస్ట్గా ముగించేస్తాను. సరే, ఈ డొనేషన్ మీకు అంతా అనిపించింది ఏం తెచ్చినాం, ఏం ఆలోచించి మన శరీరంలో మనకి ఒకటి లివింగ్ డోనార్స్ అని ఉన్నారు. తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇచ్చేది, దాంట్లో మళ్ళీ ఆర్గాన్ డొనేషన్, టిష్యూ డొనేషన్ 2 రకాలు. ఆర్గాన్ డొనేషన్ అంటే ఒకటి మనం గుండె, ఊపిరితిత్తులు, కాలేయం కూడా ఉంటుంది రైట్ సైడ్, ప్యాంక్రియాస్ అని ఇక్కడ ఉంటుంది, రోమం ఉంటుంది దీనిలో ప్యాంక్రియాస్. తర్వాత పేరు ఇంటెస్టైన్స్ ఏం ఇస్తాం? చిన్న పేరు నామం చేస్తున్నాం. హార్ట్, లంగ్స్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా మన ఆర్గాన్ డొనేషన్గా ఇవ్వచ్చు. తర్వాత టిష్యూ డొనేషన్స్ అంటాం. టిష్యూ డొనేషన్ అంటే, టిష్యూ అంటే తెలుగులో కణజాలం అంటారు. టిష్యూ డొనేషన్ ఏమంటే కార్నియా. ఐ డొనేషన్ ఏమంటే కళ్ళు గుడ్డు ఏం తీసేయరు, గుడ్డు తీసి వేయాలి, గుడ్డు పెట్టేది ఏమి ఉండదు, మొత్తం కళ్ళు తీసి చాలా మంది వాళ్ళు ఉంటారు. తర్వాత గుడ్డు తీసి గొప్పలు పడతారు కదా, గుడ్లు ఏం తీయరు. కార్నియా అంటాం. ఈ నల్ల గుడ్డు కనిపిస్తుంది కదా, దానిపైన ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకు నలుగు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దానిపైన ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, దాన్ని కార్నియా అంటాం. ఈ కార్నియా. తర్వాత హార్ట్ వాల్వ్స్, గుండెలో ఉండేటువంటి కవాటాలు కూడా టిష్యూ డొనేషన్లో ఇస్తాను. తర్వాత స్కిన్ డొనేషన్, ఫేస్ స్కిన్ అని ఉద్యమాలు చూసారు కదా ఎవరు దాంట్లో. రామ్ చరణ్ చనిపోతే వాడి ఫేస్ ఎవరు పెడతారు? అందులో తిరిగి పెడతారు కదా, అది కూడా ట్రాన్స్ప్లాంటేషన్. ఆ చర్మం ఫేస్ అట్లా టిష్యూ డొనేషన్. కార్నియాస్, హార్ట్ వాల్వ్స్, తర్వాత స్కిన్, బోన్స్, బోన్లో ఉండే బోన్ మ్యారో, వెజల్స్, నర్వ్స్, ఇవన్నింటినీ కూడా టిష్యూ డొనేషన్ అంటారు. సరే, దీంట్లో మనం బతుకున్నప్పుడే ఏమి ఇవ్వచ్చు కూడా ఆలోచన చేస్తాం. మనం బతుకున్నప్పుడు ఏం చేయొచ్చు? మనకు 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఇంతకుముందు కిడ్నీ చెప్పి వచ్చారు కదా, ఆర్గాన్ డొనేషన్ కిడ్నీస్ కూడా. కిడ్నీస్ 2 కిడ్నీలో ఒక కిడ్నీ మనం బతుకున్నాక కూడా డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది చూసినారు, మా ఇంట్లో పైన బాగుంటున్నాడు, వాళ్ళు కూడా భర్తకు పాపం ఆమె ఒక కిడ్నీ డొనేట్ చేసింది అంటే ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు. తర్వాత రెండోది లివర్లో కొంత భాగాన్ని మన ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. తర్వాత ప్యాంక్రియాస్ ఈ రోగంలో కూడా ఒక ఇంత పీస్ కొంచెం మనం డొనేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లివింగ్ డొనేషన్స్ అంటే బతుకున్నప్పుడే మన దగ్గర వాళ్ళు అయిండొచ్చు. సోదరులు, భార్య, భర్త, అమ్మ, నాన్న, ఇవన్నీ ఎవరు ఆ దగ్గర వాళ్ళకు మనం లివింగ్ డొనేషన్ చేయొచ్చు. అంటే బ్రెయిన్ డెడ్, ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కానీ, శరీరం అంతా పనిచేస్తూ మెదడు మాత్రమే పనిచేయకుండా పోతున్నమాట బ్రెయిన్ డెడ్ అంటారు. ముందే అన్ని కొట్టుకుంటుంటాయి, ఎన్నో ఏళ్ళైనా కంటే అనుకుంటారు. అందుకోసం అటువంటి ఉన్నా లేకపోయినా కూడా ఇంకొక 20 మందికి డొనేట్ చేయొచ్చు. ఇంకొక 70-80 మందికి కూడా ఈ టిష్యూ డొనేషన్ తర్వాత నాకు బతుకుండొచ్చు అనమాట. అప్పుడేం చేయొచ్చు మనం లివింగ్ కార్నియా ఇవన్నీ. బ్రెయిన్ డెడ్ కదా, బ్రెయిన్ డెడ్ వాళ్ళకు ఈ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, కార్నియా ఇవన్నీ కూడా బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఇచ్చేయచ్చు అనమాట. ఇవి మన టిష్యూ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ అన్నాం. కాబట్టి మనం ఆర్గాన్ మన అవయవాన్ని దానం చేయడం వల్ల
మరొకరి జీవితాల్లో వెలుగు నింపచ్చు. చనిపోయిన తర్వాత కూడా వేరే శరీరాల్లో బతికి ఉండొచ్చు. కాబట్టి మీరందరూ కూడా దీని పట్ల చైతన్యవంతులై మీరందరూ కూడా అవయవాలు చేస్తే చాలా సంతోషమైంది. అంటే అంతేకాకుండా ఒకవేళ సపోజ్ దానాలు చేయలేదు, సడన్ గా ఒక బ్రెయిన్ డెడ్ అయిపోయింటారు, వారు మీద యాక్సిడెంట్ జరిగింది, అనుకోకుండా మనకు తెలిసిన వాళ్ళు తెలియని యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయినారు. అటువంటి సందర్భంలో అయినా ముందు రిజిస్టర్ చేయకపోయినా కూడా మనం దానం చేయొచ్చు. కాబట్టి సోదరులు అందరూ కూడా ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ రోజు అవయవ దానం చేయాలని ఒక ప్రభుత్వ నిశ్చయంతో ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నమస్కారం. ఈరోజు మనమందరూ సమావేశమైనది మన తెలుసు కదా మీకు అవయవ దానం. సో దాని గురించి కొద్దిగా అవగాహన, మళ్ళీ కొన్ని అపోహలు ఉన్నాయి. సో దానంతా క్లారిఫై చేసుకోవాలి, ప్లస్ ప్రోత్సహించుకోవాలి. సో ఇలాంటి మంచి శుభకార్యానికి మంచి తలంపుకి మనము మన సొంతంగా మన వంతు ఏమాత్రం కృషి చేయగలం యాక్సెప్ట్ చేయగలం అనేది మనం అంతరావలోకం చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అవన్నీ మీకు గూగుల్ చేసినా అన్నీ వచ్చేస్తాయి. మెయిన్ మనం ఏమంటే దానం అంటే ఏంటి? సో మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేనిది, ఎస్పెషలీ మనుషులు, ఎస్పెషలీ ఎవరికి లేదో వాళ్లకు మనం సాయం చేయాలి. మన వంతు మన దగ్గర ఉండేదాన్ని వాళ్ళకు కొద్దిగా షేర్ చేయాలి, దాన్ని దానం అంటాం. సో అందుకోసం ఈవెన్ అవయవ దానాలు అంటే మన కంట్లు కానీ, లేదు గుండె, కాలేయము, కిడ్నీలు, ప్రేగులు, చర్మం మొత్తం అన్నీ కూడా ఇప్పుడు దానం చేయొచ్చు అనేసి కనిపెట్టినారు. చాలాసార్లు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఆపరేషన్స్ చేసి ఎవరికి డిఫెక్టివ్గా ఉందో, ఎవరికి పని చేయవో అలాంటి వాళ్ళకి అలవర్చి వాళ్ళు బాగా బతికే దానికోసం మనము తోడ్పడుతున్నాం. సో అలా ఆలోచిస్తే మానవతావాదులు మనకు కనీసం వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం అర్థమయ్యే వాళ్ళైతే మనం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకుంటాం. సో కొన్ని దానాలు మనం చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయినప్పుడు చేయొచ్చు, కొన్ని దానాలు మనం బతికినప్పుడు కూడా ఇవ్వచ్చు. సో చాలాసార్లు కిడ్నీలు, ఇప్పుడు ఒక భర్తకి భార్య కిడ్నీ ఇచ్చిందనో, వాళ్ళ ఐడెంటికల్ ట్విన్స్ అంటాం, అంటే కవల పిల్లలు ఉంటాయి. సో వాళ్ళకి ఇచ్చినామనో మనం చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఎన్నో సినిమాలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి కిడ్నీలు మనం బతికినట్టే ఇవ్వచ్చు. మనకు కాలేయం కూడా, లివర్ కూడా మనం బతికినప్పుడే దానం చేయొచ్చు. సో చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అంటే వాళ్ళకు బ్రెయిన్ ఒకటి పనిచేయదు, మిగతా హార్ట్, లంగ్స్, కిడ్నీలు అన్నీ కూడా మొత్తం బాడీ సిస్టమ్ అంతా వర్క్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 18 ఏళ్ళు అట్లా వాళ్ళు అడల్ట్స్ అవుతారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైనా దానం చేయొచ్చు. కాబట్టి మనము మన అవయవాల్ని ఖచ్చితంగా మనం ఆరోగ్యవంతంగా బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు అవి 100+ ఇయర్స్ వరకు కూడా అవి సర్వీస్ ఇస్తాయి. మనకు అసలు చక్కగా బాగా చూసుకుంటే అవి 150 ఇయర్స్ 200 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తాయి ఊపిరితిత్తులు. సో అలా అన్నమాట. మనము ఫస్ట్ మన బాధ్యత ఏమంటే మనం ఖచ్చితంగా మన అవయవాల్ని, మన శరీరం అనేది ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ అంటాం, దానికి వెల కట్టలేము, లెక్క వేయలేము. అంత గొప్ప సాధనాలు, అంటే అంత గొప్ప బాడీని మనకు దేవుడు ఫ్రీగా ఇచ్చేసినాడు. అతను ఏ పక్షపాతం లేకుండా మనకు ఖచ్చితంగా ఇంత మంచి, ఇట్ ఈస్ లైక్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ ఆర్ డైమండ్ ఆర్ ఎనీ ప్రీషియస్ థింగ్ ఇన్ వరల్డ్. అంత గొప్ప బాడీ మనకు ఫ్రీగా ఇచ్చినాడు. సో కాబట్టి మనం దాని విలువ తెలిస్తే, అంత వాల్యుబుల్ థింగ్ అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మన మొబైల్ ఫోన్ iPhone 16 ఆర్ 15 ఉంది అంటే ఎంత కేర్ తీసుకుంటాం. అలాగే సో ఈరోజు మనం దాని గురించి అవయవాలు ఆర్ మన బాడీ కేర్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా గొప్పగా, చాలా హుషారుగా చూసుకోవాలి, జాగ్రత్తగా. సో అలా చూసుకోవాలి. ప్లస్ మన తరఫున అంటే మనం ఒకవేళ సడన్గా చనిపోతేనో ఆర్ మనకి ఏదో డ్యామేజ్ అయింది, ఈ
ఇదే బ్రెయిన్ డెడ్ అయినామంటే మనం ఖచ్చితంగా ఎవరికైనా ఎవరు వాళ్ళకి డిఫెక్టివ్ ఉందో, పుట్టుకతో వాళ్ళకి బాగాలేదో, లేదో ఏదో ఫెయిల్యూర్ అయింది, సంథింగ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనం దానం చేయొచ్చు. సో అలా అన్నమాట. మనము మన మనసులో ఇది త్యాగ బుద్ధి అనేది మనకు ఉంటే ఖచ్చితంగా మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటాం, ప్లస్ దీన్ని చేయాలని భావిస్తాం. సర్వేంద్రియాన నయన ప్రధానం. ఈ నానుడి అందరికీ తెలిసిందే. ఎందుకు చెప్పారు ఈ నానుడి అంటే కళ్ళు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ అదే విషయమే చెప్పారు. మేము ఈ కళ్ళు గురించి కళ్ళ దానం తీసుకుంటాను అనమాట. లాస్ట్ January 14th మేము స్టార్ట్ చేసినాము. జస్ట్ ఇన్ 8 months మేము ఒక 40 మెంబర్స్కి కళ్ళు తీసుకొని ఆ కళ్ళు 40 మెంబర్స్ అంటే 80 మెంబర్స్కి కళ్ళు వచ్చింది. మేము 40 జనానికి కళ్ళు తీసి 80 జనానికి కళ్ళు తెప్పిస్తుంది అని అనిపించేదానికి ఇంకా ఎంతో జనం ఈ విషయంలోగా అవేర్నెస్ లేక ఉన్నారు. అందరికీ అవేర్నెస్ రావాలా, అందరూ అవేర్నెస్ వచ్చి మన కళ్ళను బతికిండే కళ్ళు, మన శరీరం చనిపోయినాను మన కళ్ళు 12 నుంచి 24 గంటల సేపు బతికే ఉంటుంది. దానికి సైంటిఫిక్ రీజన్ ఏమప్పాలంటే కళ్ళకి రక్త ప్రసరణ ఉండాలి సార్. అవును రక్త ప్రసరణ ఉండాలి. దాని నుంచి కళ్ళు బతికే ఉంటుంది. మనకి చనిపోయిన దేహాన్ని పూర్తి చేస్తాం, కాల్ చేస్తాం. ఓకే, బతికిన కళ్ళు ఎందుకు పూడ్చదా, ఎందుకు కాల్చదా, ఆ విషయం మనం యోచన చేస్తే నిజం కదా. మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మనం ఏమో ఒప్పి చేస్తాము. బతికిన కళ్ళని ఎందుకు, దాన్ని ఇద్దరికి మినిమం 2 నుండి ఒక కన్ను 8 జనం నుంచి 20 జనానికి ప్రయోజనానికి వస్తుంది. 20 జనానికి ఒక కన్ను ప్రయోజనానికి వస్తుంది. ఎలాగంటే కళ్ళలో ఉండే కార్నియా అనే పార్ట్, సార్ చెప్పినాను కదా, కార్నియా అనే పార్ట్ 6 లేయర్స్గా తీస్తారు. 6 లేయర్స్గా, ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రేడ్ ఐస్ 6 లేయర్స్గా తీసి ఆ 6 లేయర్స్ని 6 మెంబర్స్కి పెడతారు. చాలా డిమాండ్ ఉండేదాని నుంచి చాలా జనం క్యూలో ఉండేదానికి ఒక కన్ను ఒకరికే పెడతారు. దాని తర్వాత ఇంకొక కన్ను కూడా బ్లైండ్, 2 ఐస్ కూడా బ్లైండ్గా ఉన్నాను వాళ్ళు ఆ విధంగా హాస్పిటల్స్ వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. అలాగే స్లెరా అనే పార్ట్ ఉంటుంది, మనది వైట్ గుడ్డ అంటాం కదా. ఆ స్లెరా అనే పార్ట్ని డయాబెటిక్ పేషెంట్స్కి నర్వ్స్ వీక్నెస్ అయిన వాళ్ళకి ప్యాచ్ వర్క్గా యూజ్ చేస్తారు. And about the retina part, it is also used as the patchwork to the blind people. ఈ రకంగా బ్లైండ్ పీపుల్ కాదు, డయాబెటిక్ పేషెంట్స్కి, బ్లైండ్ పీపుల్కి ఏముంది కార్నియా ఒకటే యూజ్ చేస్తారనమాట. మనం కళ్ళు పంపించిన తర్వాత కళ్ళు దానికి తీసుకొని ఆ కళ్ళని మనం హాస్పిటల్ పంపిస్తాము. హాస్పిటల్ దాన్ని ఫస్ట్ దే విల్ మేక్ ఇట్ గ్రేడింగ్ అనేది ఒక పెద్ద మిషన్ ఉంది. ఆ మిషన్లో కళ్ళని గ్రేడింగ్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ A, B or C వచ్చిందా. యూజువల్గా A గ్రేడ్ వచ్చి బిలో 45 years ఓల్డ్ బాడీ అయితే A గ్రేడ్ వస్తుంది. B గ్రేడ్ వచ్చి అబౌవ్ 45 to 65 years. 65 years తర్వాత C గ్రేడ్ ఉంటుంది. C గ్రేడ్ కళ్ళు 108 years ఓల్డ్ కూడా తీసుకున్న సక్సెస్ అయిందనమాట. 1 day బేబీ నుంచి 100 years వరకు సక్సెస్ అయిందనమాట. 1 day బేబీ యూజ్ చేసుకున్నాడు అంటే ఇంకెంత మన టెక్నాలజీ మన సైన్స్ పెరిగింది అనేది యోచించేసామంట. అట్లా మన కళ్ళని ఇదంతా ఎందుకు అవుతా ఉంది అంటే కళ్ళు లేని వాళ్ళు చాలా చాలా బాధగా ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు మనం ఉపయోగం పడతాము అంటే డాక్టర్స్కి యోచన ఉంటుంది. మన బాధ తప్పించలే కదా డాక్టర్స్ అంటారు. We must be so much grateful to doctors. మన బాధ అంతా వాళ్ళు తీసుకొని మన బాధనే రిలీజ్ చేస్తారు. అలాగే కళ్ళని కూడా కళ్ళు లేని వాళ్ళ బాధను తొలగించి కళ్ళని అమరుస్తారనమాట. ఈ కళ్ళు అమర్చేంత వరకు వాళ్ళ బాధ తప్పదనమాట.
అలాగే ఈ కళ్ళును తీసుకొని ఇంకా దాన్ని కార్నియా అనే పార్టీలో డిమాండ్గా వెళ్ళిపోతుంది. ఈ స్లెరా అండ్ రెటినా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఐ బ్యాంక్. 3 months వరకు దాన్ని స్టోర్ చేసింటారు. 3 monthsలోగా అంతవరకు ఉండదంట. 3 monthsలోగా దానికి నెసెసిటీ ఉండే డయాబెటిక్ పేషెంట్స్కి దాన్ని యూజ్ చేస్తారనమాట. డయాబెటిక్ పేషెంట్స్కి మీకు అందరికీ తెలిసినట్ల డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ ఆర్గన్స్ మీద అంతా డయాబెటీస్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లా కళ్ళు కూడా ప్రభావం చూపించి నర్వ్స్ అంతా వీక్ అయిపోయింది. ఆ నర్వ్స్ వీక్ అయిపోయింది కాబట్టి ఈ స్లెరా అనే పార్ట్ని ప్యాచ్ వర్క్గా మనం బట్టలు చినిగిపోతే ప్యాచ్ వర్క్ వేస్తామే అలాగా ప్యాచ్ వర్క్గా వేసి దాన్ని యూజ్ చేసుకుంటారనమాట. ఇది మన కళ్ళని మనం చనిపోయిన తర్వాత మనం డొనేట్ చేసే కళ్ళని డాక్టర్స్ ఇంత బాగా యూజ్ చేసి ఇంత జనానికి మనము కళ్ళ చూపు ప్రసాదించవచ్చు అనేది ఒక ఐడియా మీకు అందరికీ వస్తుంది. ఇది కొందరికి అవేర్నెస్ వస్తుంది మన సమాజంలో. అందరికీ అవేర్నెస్ రావాలా. నేను చనిపోయిన ఇంకా నా కళ్ళు భూ సమాధి కాకూడదు. ఎవరో చెప్పారు కదా, దాన్ని పురుగులకి దానం చేయకూడదు. మనము మనుషులకే దానం చేస్తామంట, మనుషులకే కళ్ళు రాని అని చెప్పి మనము ఒక ప్లేజ్ తీసుకుంటాం. ఇది నంబర్ ఉంది మా బోర్డులో, లాస్ట్ నంబర్ ఉంది. ఆ నంబర్ మనకి ఏమిటంటే వీఆర్ అట్ యువర్ సర్వీస్ ఆల్ ద టైమ్, ఆల్ ద డేస్ అండ్ ఆల్ ది టైం. ఎట్లంటే మా టీంలోగా ఒక 6 members ట్రైనర్ అయినాము. హాస్పిటల్ పై ట్రైనింగ్ చేసుకొని వచ్చినాము. వీఆర్ నాట్ డాక్టర్స్, వీఆర్ జస్ట్ సోషల్ వర్కర్స్. Give claps to them, sir. The only one doctor is there. We invite all the doctors for our team. అలాగే ఆ డాక్టర్ మేము ఆ నాలెడ్జ్ తీసుకొని కళ్ళు తీసుకొని పంపిస్తాను. మీరు ఏ టైంలో ఎక్కడికైనా రమ్మన్నాను. చుట్టుముట్టు 30 kilometers మేము వచ్చి బిట్వీన్ 10 to 4 మేము రాము. అదర్ టైం దాన్ని కూడా మేము యోచించేసి జెంట్స్ కూడా ట్రైనింగ్ చేస్తాను దీంట్లో. ఆ టైంలో కూడా జెంట్స్ పై సార్ రవి అనే సార్ ట్రైనింగ్ అయిపోయినారు. వాళ్ళు కూడా ఆ టైంలోగా అయితే వాళ్ళు అవైలబుల్ ఉండే ఈవెన్ దే విల్ బి హ్యావింగ్ దేర్ వర్క్. సో అట్లయి వాళ్ళు వర్క్ లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చి కలెక్ట్ చేసుకొని పోతారు. ఇది ఓన్లీ ½ an hour మాకు కలెక్ట్ చేసుకొని వచ్చేదానికి ఓన్లీ ½ an hour. ఆ ½ an hour ఎందరికి లైఫ్ ఇస్తుంది. నేను బాడీ చాలా ఫిట్గా ఉన్నా, నా బాడీ చాలా ఫిట్గా ఉంది. దానికి కారణం ఏమిటి తెలుసా? మా ఓకే యోగా టీచర్ ఆమె గారు ఇక్కడే ఉంది, మా యోగా టీచర్. Give claps to them. కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారు. మనం స్ఫూర్తి తీసుకొని ఎదుగుతున్నాము, బలపడుతున్నాము, స్ట్రాంగ్గా ఉన్నాము అనేది వాళ్ళు కూడా తెలియదు. కానీ ఆమె మా గురువు గారు. వెరీ గుడ్. రెండో విషయం, మనం సంసిద్ధపడాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం. దీనికి మనం సంసిద్ధత పడాలంటే 3 గేట్లు మనం దాటుకోవాలి. 3 గేట్లు ఇక్కడ. ఏ గేట్లు? మొట్టమొదటి మన మెదడు చుట్టూ ఉంది, మెదడు లోపల లేదు, బయటే ఉంది. అది ఏంటి అంటే స్వర్గం, నరకం, విధి, వ్రాత, కర్మ, ఆత్మ కదా. ఇవన్నీ మన కట్టిపడేస్తున్నాయి. ఈ దానాలు చేసేందుకు సిద్ధపడినా కూడా మనం రెడీ అయిపోతాము. ఎట్లా అవుతాము? ఇట్లా వాటిని కలిసి మీటింగ్లు అటెండ్ అయ్యి కొంచెం చైతన్యం వస్తుంది, మనం సంసిద్ధపడతాము. కానీ రెండో గేట్ ఏమంటే మన ఇంట్లో వాళ్ళు, అంటే భార్య కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, మనవలు కానీ, మనవరాళ్ళు కానీ, ఆ డెడ్ బాడీ అక్కడ పడింది, ఏది మన బ్రెయిన్ డెడ్, మరి ఇచ్చేదానికి ఆయనేమో రాసి ఇచ్చినారు. కానీ వీళ్ళు కూడా సంతకం చేశారు. కానీ ఒప్పుకుంటారా? కొంతమంది ఒప్పుకోరు. ఏదో రాసి ఇచ్చినాడు ఆయన, గోరి కట్టాలా, దిల్లు తెయ్యాలా, బంధువుల నుంచి పిల్లలా కదా, ఇవన్నీ ఉంటాయి. గోరి మీద ఫోటో పెట్టాలా, ఇవన్నీ ఉంటాయి.
అక్కడ తండపటాయిస్తారు. మనం సిద్ధంగా రాసిచ్చినాం కానీ మన వాళ్ళు తండపటాయిస్తారు. ఇది 2వ గేటు. 3వ గేటు మన అడ్వైజర్స్ ఉంటారు. మన ఫ్యామిలీ సిద్ధపడింది. ఆయనేమో మొదటే రాసిచ్చిపోయినారు. మరి మన ఫ్యామిలీకి పెద్ద దిక్కు లేకుంటే ఎవరైనా అడ్వైజర్స్ ఉంటారు, సలహాదారు. వాడు దృష్టికి వస్తే ఏందబ్బా ఏం వీడు చేస్తున్నది, లోకంలో లేని పని చేస్తారా, మరి డెడ్ బాడీని ఎత్తు అంటాడు, కూర్చిపెట్టారు కదా. నాకు ఒక ఉదాహరణ, ఈ విషయంలో నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఒక అమ్మాయికి అబ్బాయికి ఈడు జోడు బాగా కుదిరింది. ఏజ్ పరంగా, శాలరీ పరంగా, క్యాస్ట్ పరంగా, మతపరంగా, మనసుతో మనసులు కలిసినాయి. అన్ని సిద్ధపడ్డారు. వాళ్ళు పెళ్లి చేసుకునే దానికి సిద్ధపడ్డారు. అంటే ఇక్కడ ఫస్ట్ గేట్ దాటుకున్నారు. అంటే వాళ్ళు మనసు పడ్డారు. ఓకే, అన్నీ సరిపోయింది. 2వ గేట్ ఏంటి, అక్కడ ఫ్యామిలీ రిలేటివ్స్ ఓకే చెప్పినారు. 3వ గేట్ ఉంది కదా, సలహాదారు. అన్నీ ఇంకా ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాము అని మాట్లాడేందుకు వస్తే జాతకాలు చూసినారా బండబడి జాతకాలు నమ్మే ఇడియట్స్ కూడా ఈ రోజులో ఉన్నారు. నేనంటే ఇడియట్స్ తెలిసిన మూర్తి. అది సైన్స్ పరంగా అది కరెక్ట్ కాదు. నరకము, స్వర్గము, రాత, కర్మ, విధి, జన్మ, దేవుడు, దయ్యము సైన్స్ పరిధిలో రావు. సైన్స్కి ఆవల ఉన్నాయి. మనం నమ్మితే నమ్మొచ్చు, పోతే పోవచ్చు. కానీ సైంటిఫిక్గా మనం ఆలోచన చేసి మరి అవయవ దానానికి నేను సిద్ధము అంటే ఈ 3 గేట్లు మీరు సిద్ధం చేసుకోండి. లాక్ చేయండి. ఈ 3 గేట్లు లాక్ చేయండి. ఓపెన్గా వచ్చాయి. 2 గేట్లు దాటుకున్న తర్వాత అడ్వైజర్స్ ఎవరైనా వస్తే గెట్ అవుట్ అని చెప్పండి. మాకు తెలిసి ఏం చేయలేదు కదా. ఇది తర్వాత మన దేశంలో అవయవాలు తగిన సమయంలో దొరక 5 లక్షల మంది వెళ్ళిపోతారు. 5 లక్షల మంది కదా. తర్వాత మనకు కళ్ళు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము నేత్రదానం చేస్తామంటే మనకు డబుల్ సంఖ్య కాదు ఉపయోగపడుతుంది. మేడం చెప్పినట్టు × 8 అంతమందికి ఉపయోగపడుతుంది. మన దేశంలో అందరూ కూడా ఇట్లా స్ఫూర్తి తీసుకుని దానం చేస్తే ఏమవుతుందంటే మన దేశంలో అందరూ ఉండరు, చూపు లేని వాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ చూస్తే మన విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడే కావాలంటే రాసి చేస్తారు కదా. ఆ మూడులో ఉన్నారు వీళ్ళు. వెరీ గుడ్. ఇదే టెంపో మీరు కొనసాగించండి. మీ ఇంట్లో పోయి ఎవరు ఫ్యామిలీతో చర్చించండి. తర్వాత మీ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే దూరం పెట్టండి, లేకపోతే వాళ్ళు చెక్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తున్నారు. వారితో పాటు వాళ్ళ భార్య కూడా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ₹1 మీరు నాకు దానం ఇస్తే మీ ఆశ తగ్గిపోతుంది. ఇక్కడ బియ్యం మీరు నాకు ఇస్తే మీ దానం తగ్గిపోతుంది. రూపాయి తగ్గిపోకుండా, ధాన్యం తగ్గిపోకుండా చేయవలసిన ధాన్యాలే ఇవన్నమాట. కాబట్టి ₹1 ఇచ్చినా ధాన్యం ఇచ్చినా ఆశ తగ్గిపోతుంది. కానీ ఈ దానాలు చేస్తే ఆశ తగ్గదు, పరోపకారం ఉంటుంది. దేహం విచ్ఛేదన చరిత్ర ఆల్కెమీ అనే పరిశోధకుడు క్రీస్తు పూర్వము 5వ 10 సంవత్సరమున మృతదేహాలు పరిశీలించాడు. తర్వాత 337-220 క్రీస్తు పూర్వము మృతదేహ పరిశోధన హెరోఫిలస్ అనే పరిశోధకుడు చేశారు. దమనులు, శిరలు, ప్రవాహం, నాడిపట్టుకుట అనే అంశాల గురించి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పరిశోధన చేశారు. వెసాలియస్ శ్మశానంకు వెళ్ళి దొంగగా వెళ్ళి పరిశీలన చేశారు. అక్కడ ఉండే మృతదేహాలను తల్లి తీసి పరిశీలన చేశారు. అవి మా కోసం, మీ కోసం. ఈరోజు మేము వీరునామం మీకు రాసిస్తున్నాము. మా యాసంతా ఇక్కడున్న పెద్దల జ్ఞాన సంపదంతా మీకు ఇస్తున్నాము. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 1957 ఎయిమ్స్లో, 1957 గుంటూరులో మృతదేహం చేసిన కార్యక్రమాలు మొదలైనాయి. అంటే డిసెక్షన్, బాడీ డిసెక్షన్ మెడికల్ కళాశాలలో
1960 తర్వాత ఎన్జిఓలలో మెడికల్ కాన్ఫరెన్స్లలో ప్రచార ఆవశ్యకత గురించి మొదలైంది మన భారతదేశంలో. 21వ శతాబ్దంలో గూడూరు సీతా మహాలక్ష్మి భారతదేశంలో పేరుగాంచిన దేహదాత అవయవ సంఘ సంస్కర్త. మదర్ టెరిసా మీకు తెలిసే ఉంటుంది, ఆమె సేవకురాలు. వీరశైవం మీకు తెలిసే ఉంటుంది, సంఘ సంస్కర్త. కానీ సంఘ సేవకునిగా సంఘ సంస్కర్తగా 2 కార్యక్రమాలు చేయాలంటే ఈ 4 కార్యక్రమాలు చేసే వాళ్ళని సంఘ సంస్కర్త సేవకులు అంటారు. నేత్ర దానం అంటే పారిపోతారు. ఎవరు నేత్ర దానం అని చెప్పండి, నేత్ర ప్రదానం అని చెప్పండి. నేత్ర దానం కాదు, నేత్ర ప్రదానం అని. నేత్ర దానం అంటే స్థూలంగా, నేత్ర ప్రదానం అంటే సూక్ష్మంగా జరిగేది నేత్ర ప్రదానం. మనం చెప్పేది నేత్రదానం. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా నేను ఒకటి క్రియేట్ చేశాను, మీరు కూడా చెప్పాలి. నేత్ర ప్రదానం అనే ఫోకస్ చేయండి. అలాగే గూడూరు సీతా మహాలక్ష్మి గారు కృషి వలన ప్రభుత్వంలో సానుకూల వైఖరి ఏర్పడి సరళీకృత నిబంధనలు, అంటే మనము బాడీ డొనేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఈజీగా ఉంది. నాకు అనుబంధం 45 సంవత్సరాల అనుబంధం. మేమిద్దరం ఇప్పుడు క్లాస్మేట్స్. నేను ఇక్కడ వచ్చిందంటే భగవద్గీతనే కొన్ని వందల సార్లు అధ్యయనం చేశాను, భారత భాగవతాన్ని. కానీ దాంట్లో ఎక్కడ కూడా అవయవదానాన్ని వ్యతిరేకం లేదు అని నాకు అర్థమైంది. అందుకనే నేను కూడా నా యొక్క అవయవ దానానికి, నా దేహాన్ని డొనేట్ చేయడానికి నిర్ణయించుకున్నాను. మా అన్నగారి వల్ల మా ఆయన ఇన్స్పిరేషన్. నా పేరు నడినాక్షి. దాని నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా మా అమ్మ నాన్న ఇద్దరు ఐఎండ్ బాడీ డోనర్స్. ఆ దాని వల్లనే మేము అలా ముందుకు వెళ్ళాలంటే ఎలా చెప్పడం అన్నది అర్థం కాక ఏదో ఒకటి మాకు అంటే ఏదో ఒక ఉద్యోగం ఏదైనా ఉండాలా, ఏదో అందరికీ చెప్పాలంటే అలా లేదు. నాకు ఒక స్టేజ్ లేదని నేనే స్టేజ్ నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆశయ సేవా ట్రస్ట్ అని పేరు పెట్టి మా వారి శివకుమార్ వాడు 60 ఏళ్ళు బర్త్డేని మేము ఐడనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మళ్ళీ నుంచి మేడం పిలిచి చేసినాము. దాని తర్వాత మా రిలేషన్స్ అంతా దాదాపు 13 మంది ఇన్సెంట్ ఐడనేషన్ చేసినాము. అలాగే మా అమ్మ నాన్న ఇద్దరు బాడీ కూడా డొనేట్ చేసినారు. మా నాన్న టీచర్గా ఉండేవారు. తను ఉన్నప్పుడు ఎంతమందికి విద్యాదానం చేసినారు. చనిపోయినప్పుడు కూడా బాడీ డొనేట్ చేస్తే మేము అనుకుంటాం ఏమో అని బాడీ డొనేట్ గురించి చాలా మంది మేము టెక్స్ట్ బుక్ అంతా ఇంకేమీ లేదు. బాడీ డొనేట్ ఉంటే మేము టెక్స్ట్ బుక్ అయిపోతాం అన్నమాట. అలా అనుకొని మనము బాడీ డొనేట్ ధైర్యంగా చేయొచ్చు. అలాగే మా అమ్మది ఉన్నాడు, మా వదిన వాళ్ళమ్మ నాది కూడా ఇలాగే బాడీ డొనేట్ చేయండి అన్నారు. ఇలా నా ఫ్రెండ్ భర్త, ఇలా మన ఫ్యామిలీలోనే దాదాపు 5-6 మంది బాడీ డొనేట్ కూడా చేసినారు. ఇచ్చేది ఆల్రెడీగా మేమంతా ఇస్తామని చెప్పినే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఐడనేషన్ చేస్తాను, బాడీ డొనేట్ చేస్తాను, చెప్పడం పెద్ద కాదు. నేను పోయినప్పుడు నేను ఇవ్వలేను. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఆ పరిజ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఏదైతే మనం తెలుసుకుంటామో మేము చేస్తామో ఇక్కడ నుంచి అందరూ అనుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా దానిపైన అవేర్నెస్ లేకపోతే అది జరగదు. కాబట్టి మనం ఏమంటామో రాసిచ్చినప్పుడు జరగదు. ఆ టైంలో భార్య చనిపోతే భర్తనో, భర్త చనిపోయిన భార్యనో వాళ్ళు రాసిచ్చినా వాళ్ళ సంతకాలు లేకుండా ముందుకు పోరు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కూర్చొని గ్రూప్ ఏదైతే పండుగ అయితే చేసుకుంటామో పిలుస్తామో అట్లా ఏదైనా పండుగలు కానీ ఏదైనా అకేషన్లో దీని గురించి కూడా సబ్జెక్ట్ తీసుకొచ్చి అందులో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటాను. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు రీసెంట్గా నిన్న 6 days అయింది. చనిపోతే భార్యని ఒప్పించిన భార్య, కొడుకు, కూతురు అందరికీ చెప్పినాము. అందరూ ఓకే అంటే ఎవరో వాళ్ళ అన్న అందరూ ఒక వచ్చేసి నేను ఆధ్యాత్మిక వచ్చేసి నిలబెట్టేసినారు. లేదు మోక్షం జరిగేలేదు, వాడు ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఇలా అలా కూడా నమ్మకాలు కాకుండా వైజ్ఞానికంగా ఆలోచన చేసి మనం నలుగురికి అనుకూలంగా ఉండేటట్లా చేయాలని నేను ఇందుకు అనుకుంటున్నాను. ఇది అవకాశం ఇచ్చిన మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ జడ్జి గారు ఇన్వైట్ చేశాను మేము. ఆ జడ్జి గారు అతను చెప్పారు, మీరు వీరి తర్వాత ఇస్తారో పోతారో అనేటువంటి అపనమ్మకాలు మేడం చెప్పినట్టు ఉన్నప్పుడు తప్పకుండా మీరు బిల్లు ఎగ్జిక్యూట్ చేయండి. ఆ బిల్లులో నా ఆస్తి ఏదైతే ఉందో, నా ఇల్లు కానీ నా ఆస్తి ఏదైతే ఉందో
ఈ ఆస్తి ఎప్పుడు చెందాలా నా గురించి కానీ మా ఇంట్లో వాళ్ళు చెందాలంటే వాళ్ళు నా బాడీని డొనేట్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకొస్తేనే అది చెందినట్టుగా జడ్జి గారు చెప్పారు. బట్ అది కానీ చేయగలిగితే మనం దీంతో పాటు తప్పకుండా మన వాళ్ళు తర్వాత వాళ్ళ ఆస్తి చెందదు. అది ఆ రకమైనటువంటి ఒక లెటర్ మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తేనే వాళ్ళు చెందుతుంది అనేటువంటిది కూడా జడ్జి గారు చెప్పారు. దాని ఒకసారి గమనించి మేడం గారు మన దేశంలో అవయవాలు దొరకకుండా దాదాపు 5 లక్షల వరకు 5 లక్షల మంది చనిపోతున్నారు. ఇది మనం అందరూ కూడా విద్యార్థులుగా అదేవిధంగా సమాజంలో బతుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్లో చనిపోతేనో లేదా ఏదైతే చనిపోతేనో దానికి ఒక అర్థం ఉంది. కానీ అవయవాలు దొరకకుండా చనిపోతున్నారు. ఇది దాదాపు ఎంతమంది 5 లక్షల మంది వరకు మన దేశంలో చనిపోతున్నారు. ఇది మనం అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మన వంతు అంటే కొన్ని అవయవాలు అనేవి మన డాక్టర్ గారు వాళ్ళ పెద్దలు చూపారన్నమాట. కొన్ని అవయవాలు బతికి ఉండగానే ఇవ్వచ్చు, కొన్ని అవయవాలు చనిపోయిన తర్వాత ఇవ్వచ్చు. ఏది మీ కొంతమందికి ఉంటుందన్నమాట. ఏదైనా కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏమండి మేమేమైనా బతుకున్నాగానే అవయవాన్ని దానం చేసి మాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో, మళ్ళీ మా బాడీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనే అపోహ అనేది ఉంటుంది. డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు అన్నమాట. ఇలాగే ఎటువంటి కొన్ని అవయవాలు అనేవి మేడం చెప్పినారు ఇందాక సంధ్యలక్ష్మి మేడం గారు. అంటే మన కిడ్నీస్ కానీ ఇవ్వచ్చు, ఊపిరితిత్తులు ఇవ్వచ్చు, ఇలా అనేక కొన్ని అవయవాలు అనేవి మనం బతుకున్నాగానే డొనేట్ చేయొచ్చు అనేసి మేడం గారు చెప్పారు. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీ డొనేట్ చేయొచ్చు, మన ఐస్ డొనేట్ చేయొచ్చు, ఇలా అనేక రకాల అవయవాలను డొనేట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎవరైతే మేము డొనేట్ చేయాలనుకుంటున్నామో చనిపోయిన తర్వాత అనే వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా బతికి ఉండరు. మేడం చెప్పినట్టు ఇందాక అక్క చెప్పింది, వాళ్ళు చెప్పినట్టుగా మన డొనేట్ చేసే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే నేను అనుకోండి, నేను ఒకవేళ డొనేట్ చేస్తానని చెప్పినాను, సైన్ చేయించాను, ఓకే చెప్పినాను. నేను చనిపోయిన తర్వాత మా పేరెంట్స్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒప్పుకోకపోతే ఆ అవయవాలు అనేది తీసుకోవడానికి ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైనా కూడా డొనేట్ చేసే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మనం డొనేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ 3 years బ్యాక్ మా నాన్న చనిపోయినారు సార్. సేమ్ ఇదే ప్రాబ్లం, కిడ్నీ డొనేట్ ఎవరు లేక ఇవ్వలేక చనిపోయినారు. కాబట్టి నేను కూడా నా బాడీని డొనేట్ చేయాలని సార్ వాళ్ళు చెప్పినట్టు మీరు కొంచెం మనసులో పెట్టుకొని ఇది ఐడోనేట్ గురించి, రక్తదానం గురించి మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒకసారి 2011లో ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో రాపించాను నా బాడీ డొనేట్కి. అప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు అంతగా తెలీదు, బతుకుండగానే తీసుకుంటారేమో అని నాకు చేతితో కాలు షివరింగ్ వచ్చాయి. కానీ వెళ్ళగా పోయి ఒకరు రాసే వాళ్ళ దగ్గర ఉంటారు కదా, అప్పుడు తెలియదు ఇంత అవేర్నెస్ అనేది అప్పట్లో లేదు. ఇప్పుడిప్పుడే ఇట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు మన పిల్లలందరూ, సార్ వాళ్ళు, టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటివన్నీ అవేర్నెస్ మనకి చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా విని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంటికి వెళ్ళి. మనకి బతుకుండగానే ఎవరు ఏది కానీ తీసుకోరు. మనం చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాతనే ఇది అవయవారం, ఇది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాతనే అవయవారం అనేది తీసుకుంటారు. బతుకుండగా తీసుకోరు. టెన్షన్ పడకండి, ఏది ముందు టెన్షన్ పడరు. కాబట్టి నా మనసులో ఉన్న కోరిక చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరికి ఫోటో తీసుకొని మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ ఫార్వర్డ్ చేసి సెండ్ చేయండి. 10 మంది సెండ్ చేసినారంటే 10 మందిలో 2 కానీ తలుచుకొని వాళ్ళు ఇద్దరు నుంచి వాళ్ళిద్దరు అట్లా తెలుసుకొని అవయదారునికి ఒక 10 మంది మీ ద్వారా చేయగలిగితే మేము మీటింగ్ పెట్టినందుకు
ఒక కారణం అనేది ఉండాలి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, ఫోటో తీసుకోండి, సెండ్ చేయండి. ఈరోజు ఈ 1 month లోగా అక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ కి మనకి ఇంత మీటింగ్ పెట్టినందుకు 5 members గ్యాదర్ అయినా కూడా మనం మీటింగ్ పెట్టినందుకు మనకు బాగుంటుంది. మన మీ కాలేజ్ నా ఒపీనియన్ ఏంటంటే నేనైతే డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సడన్గా మా పిల్లలు ఎక్కడో బయట ఉన్నారు, బెంగళూరు అక్కడ, వాళ్ళకి ఏమన్నా మీలాగా నాకు ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళకి చెప్పినానంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారు. ఏదైనా ఒక పండుగకు సందర్భానికి వచ్చినప్పుడు వాళ్ళకు విషయం నేను క్షుణ్ణంగా పరిశీలించి చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పి నేను నా భార్య కానీ మోటివేట్ అయ్యి ఖచ్చితంగా మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చైతన్య ఎన్జిఓలో హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈ అవయవదాన సదస్సులో భాగంగా మేము కూడా హెచ్ఐవి ప్రివెన్షన్ లో భాగంగా మేము లేపాక్షి, చిరుమత్తూరు, ఇందూరు రూరల్ అర్బన్ మండలంలో పనిచేస్తాము. మేము దాదాపుగా 2000 మందితో వర్క్ చేసుకుంటాం సార్. మేము క్యాంపెయిన్స్, మీటింగ్స్ జరుగుతుంటామండి. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా నేను ఈ విశాలమైనటువంటి కార్యక్రమం, ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మానవతావాదులందరికీ కూడా మా సమాజంలో విద్యార్థులందరూ కూడా చాలా టైం అయింది, 4 గంటలు కాబట్టి మా ఎక్కువసేపు పంపిణీ చేయలేము. మన శరీరం అనేది ఇది బతికినంత వరకునే, జీవం ఉన్నంత వరకునే, తర్వాత కుళ్ళిపోయిన వంకాయతో సమానం ఇది కూడా. కాబట్టి ఆ వంకాయ ఎరువుగా మారుతుంది, ఈ శరీరం కూడా భూమిలో ఎరువుగా మారుతుంది. ఈ ఎరువుగా మారే ముందు కొంతమంది ప్రాణాలు ఇవ్వడానికి, కొంతమందిని రక్షించడానికి పనికొస్తుందంటే ఈ శరీరాన్ని దానం చేయడము చాలా గొప్పదానం ఇది. ఇందుకు మునుపు మనకు గతము అవన్నీ తెలుసుకునే అవసరం లేదు. ఈ రోజు అందరూ కూడా ఒక అభ్యుదయ భావజాలం కలిగినటువంటి, ఒక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి విద్యార్థులు మీరందరూ కూడా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి శరీరము సృష్టించి కుళ్ళిపోయే శరీరాన్ని భూమిలో వేయడం కంటే ఆ శరీరాన్ని దానం చేసే భావితరానికి పనికొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు, మీరందరూ అందరితో సమాజంలో మంచి చైతన్యం తీసుకొచ్చి ఈ చనిపోయిన తర్వాత ఈ సృష్టించిపోయే శరీరాన్ని, మనకు ఆ అవయవాల్ని మరొక కొంతమంది ప్రాణం పోసే విధంగా మీరందరూ కూడా చైతన్యపరచాలని తెలియజేస్తూ ఈ విశాలమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మిగిలిన ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూపురంలో ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమంగా ముందుకు సాగాలని భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను డాక్టర్ చేస్తూ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇక్కడ సూపరింటెండెంట్ చేశాను. ఈ నేతృత్వాన్ని ఒక ఉద్యమంలాగా చేశాను. దాదాపు 10,000 పాంప్లెట్స్ కొట్టించి దాదాపు 5,000 మంది దగ్గర పెంచి చేపించాను. అంటే ఒక ప్రభావం ఉంటుంది. నా నేత్రాన్ని, నా మరణాంతరము నేను దానం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ అలాంటి పత్రంలో వాళ్ళ సంతకాలు తీసుకొని, అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్లో 5,000 మంది పేరుతో 3 రిజిస్టర్స్ ఉండేవి. నేనున్నప్పుడు 3 రిజిస్టర్స్ ఉండేవి. 5,000 మందితో చేసినాము. అన్ని ఆల్మోస్ట్ అన్ని కాలేజీలోను, రైల్వేలో, బస్ స్టాండ్లోను, ఆల్మోస్ట్ టౌన్లో కూడా అంతా కూడా ప్రొవిజన్ చేసి అంతా అవేర్నెస్ తీసుకొచ్చాము. మరి నేను రిటైర్ అయిన తర్వాత అంతా పక్క పడిపోయింది. నేను ఉన్నప్పుడు మనకు ఐ బ్యాంక్ ఉండేది. తర్వాత నేను ఎల్వి ప్రసాద్లో ట్రైనింగ్ అయినాను దానికి. తర్వాత ఎల్వి ప్రసాద్ నుంచి ఒక టెక్నీషియన్, ఒక ఆతాత్మిక అసిస్టెంట్ను, ఒక రూమ్ని, ఒక బ్యాంక్, ఐ బ్యాంక్ని అలా చేయించుకొని నేనున్నంత వరకు దాన్ని రిన్యూవల్ చేస్తూ వచ్చాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సెంటర్ ఫర్ సైట్ అనేది ఇట్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద ఐ డొనేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సెంటర్ ఫర్ సైట్ ఢిల్లీలో ఉంటుంది. మనకి హైదరాబాద్లో బంజారాస్లో ఉంటుంది. ఐఎమ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దమ్. ఇక ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే జయంతి గారు గుర్తొస్తారు మీకు. 2014లో వాళ్ళ బిల్డింగ్లో, స్కూల్ కాదు, వాళ్ళ బిల్డింగ్లో చిన్న రూమ్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేశాను. దాన్ని వాళ్ళు ఈరోజు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు చేస్తున్నారు, పెర్ఫార్మ్ చేస్తున్నారు. నేను నాటిన విత్తనం అది. చాలా సంతోషం వేసిన వాళ్ళు చూసి 2014లో చేసినది.
ఐబ్యాంక్ కూడా సాధించవచ్చు, ప్రాబ్లమే కాదు. ఎందుకంటే దాన్ని రెన్యూల్ చేసుకోవడమే, పర్మిషన్ ఆల్రెడీ పర్మిషన్ ఉంది, దాన్ని రెన్యూల్ చేసుకోవడమే. పాత రికార్డులు అంతా ఉన్నాయి, పేపర్స్ అంతా కూడా ఉన్నాయి, దాన్ని మళ్ళీ వెనక్కి తోడుకోవడమే, అంతే, ఏం లేదు. తర్వాత ఐడియా వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేసే ముందే మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా వెయిట్ చేస్తాం. అంటే మేము దానం చేస్తాము అని చెప్పండి మేము ప్రతిజ్ఞ చేసి తర్వాత అందరి దగ్గరికి పోయినాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇంద్రియాలను నయనం ప్రధానం అంటారు. ఎందుకంటే అన్ని అవయవాల కంటే కూడా కళ్ళు చాలా ప్రముఖమైనవి. ఒకే స్లోగన్ ఉంటుంది, మరణాంతరం కూడా జీవించండి, మరణాంతరం కూడా జీవించండి. యూ లివ్ ఆఫ్టర్ యువర్ డెత్. మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు జీవిస్తారు. ఆ యొక్క నేత్ర దానం వల్ల ఒకరు ఇద్దరు ఖండించడానికి 2 కుటుంబాలు బాగుపడతాయి, 2 మనుషులు బాగుపడతారు, 2కి జీవనోపాధి కలుగుతుంది. సో ఏ మతమైనా, ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్ అయినా, ఎవరైనా కూడా అన్నీ ఏం ఆలోచించడం దీనికి ఎలిజిబుల్, ఎవరైనా ఇవ్వచ్చు. దాంతో మతంతో సంబంధం లేదు. చాలా మంది అనుకోని ఏమంటే కన్ను దానం చేస్తే నెక్స్ట్ జన్మలో కన్ను ఉండి గుడ్డోలుగా పుడతారు. అది మూఢనమ్మకం. ఇంతవరకు ఎట్లా ఇప్పుడు జరగలేదు. ఏ మతంలో సరే చనిపోయిన తర్వాత కాల్ చేస్తారు, లేకపోతే పూజ చేస్తారు. సో దాని నుంచి ఏమవుతుంది, ఉరికే వేసిగా దాని శరీరంలోని అవయాలు కూడా పోతాయి. అలా కాకుండా కన్ను దానం చేస్తే కదా ఒక 2 కుటుంబాల్ని, అదే కావ్యాన్ని విభజించి 10 మందికి ఒక కావ్యాన్ని 10 మందికి అరేంజ్ చేయొచ్చు. అంటారు లేస్ అలా కాకుండా 2కి అరేంజ్ చేయొచ్చు. దాంట్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. 2 కళ్ళు లేని వాళ్ళకి, చిన్నపిల్లలకి, వయసులో ఉన్న వాళ్ళకి ఇలా ఆధార ప్రిఫరెన్స్ ఉంటుంది. అవయదానము ఒక ప్రోగ్రాం నడుస్తుంది, మనకు కూడా ఉంది, మన స్టేట్లో కూడా ఉంది. జీవన్ దాన్ అని చెప్పని ఒక ప్రోగ్రామ్ ఉంది, ట్రస్ట్ ఉంది, దానికి ఒక చైర్మన్, మెంబర్స్ అంతా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఉంది. అది మనం కూడా మన హిందూపులో దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. జీవన్ దాన్ దానికి ఎవరైనా వాలంటీర్గా ఎవరైనా చేసుకోవచ్చు. లైక్ మానవత అదర్ ప్రోగ్రామ్స్ లాగా దీంట్లో కన్ను ఒకటే కాకుండా శరీరంలో ఏ భాగమైనా సరే దానం చేయొచ్చు. ఇది పెద్దలంతా కొంచెం ముద్రపడి దాన్ని సాధించుకుంటే అవయదానము చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు అంటే కూడా అవసరం వచ్చిన చోట మనం వేరే ఊరికి పంపించడమో లేదా వేరే ఊరికి పోయి ఇచ్చి రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన ఊరిలోనే మనం చేసుకోవచ్చు. ఒకటి ఐ బ్యాంక్, ఒకటి పెద్దలంతా కూడా అలాగే అందరూ ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి మనకు మెడికల్ కాలేజ్ చాలా అవసరం. నేను జిల్లా ఆఫీసులో వారానికి ఒకసారి హైదరాబాద్కి, 3 నెలలకు ఒకసారి ఢిల్లీకి పోయి పోరాడి ఇప్పుడు ఉన్నటువంటి ఎంసీఎస్ సెంటర్ 150 బెడ్ హాస్పిటల్లో శాంక్షన్ అయి మూలబడిపోయింటే ఆ పేపర్లు ఎత్తుకొని తిరిగి రాసు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనిగా పర్మిషన్ తీసుకొని ఆ పొలంలో కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎంసీఎస్ సెంటర్ శాలరీస్ కానీ ఎక్స్పెక్టేషన్ మనకి ఏమి ఉండదు, ఫుల్లీ ఫండ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి పేపర్ ఇస్తే ఈరోజు ఒక స్ట్రక్చర్ అవుతుంది మనకి ఎంసీఎస్ సెంటర్. ఇదంతా ఎందుకు చేస్తామంటే మెడికల్ కాలేజ్ కోసం. మెడికల్ ఎందుకంటే ఆల్రెడీ 100 బెడ్స్ ఉన్నాయి, ఇంకా 50 బెడ్స్ వస్తాయి కదా మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది. మెడికల్ కాలేజ్ వస్తే కదా మనకు సౌకర్యాలు బాగుంటాయి. మనం ఇటువైపు పోవాలన్నా 100 కిలోమీటర్స్, ఇటువైపు పోవాలన్నా 100 కిలోమీటర్స్. మన చుట్టుపక్కల అవి కూడా సెంటర్స్ మనం పెద్దవాళ్ళం. మనకి నుంచి పోవాలంటే బెంగళూరులో లేకపోతే అనంతపురం కూడా మళ్ళీ కర్నూలు పంపిస్తారు. సో అందుకని మెడికల్ కాలేజ్ కోసం తిరిగి చేస్తాము. ఇప్పుడు కూడా మనకి శాంక్షన్ మెడికల్ కాలేజ్ వెలుగొండలో గొర్రెల ఫామ్లో కాంపౌండ్ వేసి చిన్న బిల్డింగ్ కట్టించే మనతో పాటు శాంక్షన్ తెనాలి కానీ నంద్యాల కానీ వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజ్ వచ్చి ఆల్రెడీ ఫంక్షనింగ్. వాటితో పాటు పోరాడి మనం ఎంసీఎస్ సెంటర్ తెచ్చున్నాం. నంద్యాల, తెనాలి వీటితో పాటు వాళ్ళకి మాత్రం మెడికల్ కాలేజీలు అయినాయి, వాళ్ళకి మాత్రం ఓన్లీ ఎంసీఎస్ సెంటర్ లాగా మిగిలిపోయింది. అలా కాకుండా మనం కూడా మెడికల్ కాలేజ్ సాధిస్తున్నాము. ఒక మూమెంట్ రావాలి. అలాగే ఐ బ్యాంక్ సాధించాలి కష్టమైన వాళ్ళు. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ ఐడెంటిటీ ఇవ్వచ్చు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఇవ్వచ్చు. బీపీ ఉంది, షుగర్ అండి, ఏమున్నా కూడా ఇవ్వచ్చు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు. 18 ఏళ్ళ లోపల వాళ్ళు ఎందుకు ఇవ్వగలిగితే 18 సంవత్సరాల కళ్ళు పెరుగుతూ వస్తుంది.
సో వాళ్ళు డొనేట్ చేసినా కూడా అదే వ్యక్తికి కన్ను పెరగకపోవచ్చు. సో 18 సంవత్సరాలు నిండి ఉండాలా. తర్వాత ఎవరు ఇవ్వకూడదు అంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కానీ, హెపటైటిస్ ఉన్నవాళ్ళు కానీ, సెప్టిసిమియా ఉన్నవాళ్ళు కానీ, అట్లా కొన్ని డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. 18 సంవత్సరాలు నిండి 90 సంవత్సరాల వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మనకి ఎస్ఎస్ కాలేజ్లో నాగరాజరావు ఉండేవాడు 92 ఇయర్స్ కన్నా చనిపోయినప్పుడు నేనే కలెక్ట్ చేసి పంపించాను నెల్లూరు ప్రసాద్కి. తర్వాత వాళ్ళ నుంచి రిపోర్ట్ కూడా పంపించారు. అవన్నీ ఫర్ 2 పీపుల్. నాగరాజరావు చాలా మంది తెలిసింది మీకు. తర్వాత ఎవరైతే వెయిట్ చేస్తారో నా దగ్గర ఆ ఫామ్స్ ఏమి లేదని ఇలా కార్డు ఇస్తాం. బ్లడ్ ఫామ్ తీసుకున్న తర్వాత ఒక ఐడి కార్డు ద్వారా ఇట్లా కార్డు ఇస్తాము. ఆ కార్డులో అన్ని పర్టికులర్స్ ఉంటాయి. ఈ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడికి సరిపోతారు మన కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్స్ మనం ఫోన్ చేస్తాం. పలానా వ్యక్తి పలానా చోట చనిపోయాడు అని చెప్పి ఇస్తే నియర్ బై ఐ బ్యాంక్ వాళ్ళు పోయి కలెక్ట్ చేసుకొస్తారు. ఈ ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చే లోపల చనిపోయిన వ్యక్తి కళ్ళు మూసేసి కంటిపైన చల్లటి బట్ట కానీ లేదా కాటన్ కానీ ఉంచాలా, ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఈ కన్ను డ్రై కాకుండా, కన్ను ఎండిపోకుండా ఈ జాగ్రత్త వాళ్ళు చూసుకుంటే చాలు. చనిపోయిన తర్వాత 3 నుంచి 4 గంటలు ప్రిఫరబుల్, లేదా 3 నుంచి 6 గంటల లోపల ఆ కన్నుని తీసుకోవాలా. కన్ను మొత్తం తీసుకోము. ఎందుకంటే చాలా కళ్ళు చేస్తే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ముఖం చూసేది కాదంటారు. అలా కాకుండా ఓన్లీ నల్లబొర మాత్రమే తీసుకుంటాం. మనకు కనిపిస్తుంది కదా, నల్లబొర మాత్రం తీసుకొని దానికి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఐస్ ఉంటాయి, లేదా కాటన్ బాక్స్ తీసి కళ్ళు మూసేస్తాం. కళ్ళు తీసినట్టు కూడా తెలియదు, అలా ఉంటుంది. బ్లీడింగ్ కూడా ఏమి ఉండదు, రక్తం కూడా ఏమి కాదు. చాలా చేస్తాను, ఆల్మోస్ట్ 1000s చేస్తున్నాను నేను. బ్లీడింగ్ కూడా ఎక్కడ ఏమి ఉండదు, డిస్ఫిగర్మెంట్ ఉండదు, అసలు తీసినట్టే తెలియదు, అలా ఉంటుంది. చూసిందా చివరి చేసినప్పుడు లాస్ట్ వాళ్ళు సతీష్ కూడా చేస్తాం. లాస్ట్ సతీష్ అబ్బాయి టీవీఎస్ అబ్బాయి చనిపోయి ఈశ్వర్ ఆటోస్ అబ్బాయి కూడా చేస్తాం. చాలా చేస్తాము, సంతోషం అబ్బాయి కూడా చేస్తాము. ఇట్లా ఎవరైనా ఇవ్వచ్చు. దాంట్లో మతం కానీ కులం కానీ చిన్న పెద్ద ఏం లేదు, ఎవరైనా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన దాని నుంచి 2 కుటుంబాలు బాగుపడతాయి. 2 కుటుంబాలు జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది. ఇట్లా కలెక్ట్ చేసినటువంటి కార్నియాన్ని సపరేట్ ప్రాణంలో నార్మల్ సెంటర్ నుంచి 32 గంటల నుంచి 45 గంటల నుంచి 72 గంటల లోపల వేరే మనిషి అరేంజ్ చేయాలి. మనం తీసుకున్న తర్వాత 24 hours లోపల సెంటర్ చేర్చాలా. వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కు 72 గంటల లోపల వేరే మనిషికి అరేంజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి చూపు వస్తుంది. వాళ్ళు ఎవరికి అరేంజ్ చేయాలా అనేది ముందే లిస్ట్ ఉంటుంది. ఎవరెవరికైతే ఈ పెన్ను అవసరమో వాళ్ళంతా కూడా సీనియారిటీ ప్రకారం లిస్ట్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్పాను కదా, దాని వల్ల ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళని దగ్గరకు వచ్చే కొద్దీ ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉంచుకుంటారు. సో ఈ సీరియల్ నెంబరు 2, 3 ఉంది, ప్రతి స్టేజ్ అయ్యి మీకు అవయవం వస్తాన్ని అరేంజ్ చేస్తాము అని ముందే వాళ్ళు తీసి పెట్టుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళకి 72 hours లోపల అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత అక్కడ ఉంది ఫాలో అప్ చేస్తుంటారు, ఎట్లా ఉంది ఏమి చెప్పండి. తర్వాత పోయిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి రమ్మంటారు. అంటే వాళ్ళ అమర్చిన కార్య బాగుందా లేదా, పనిచేస్తుందా లేదా. తర్వాత డోనర్స్ దగ్గరికి పోయినప్పుడు మనం యాక్చువల్ అఫీషియల్ దీని ప్రకారం అయితే ఒక పూలమాల తీసుకెళ్తాం. గవర్నమెంట్ తరఫున ఒక పూలమాల తీసుకెళ్ళి గౌరవప్రదంగా వాళ్ళకి పూలమాల వేసి వాళ్ళందరికీ దానం చేస్తున్నారు కదా. తీసుకున్న తర్వాత ఆ కార్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కార్ని ఫలానా ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నాము అని ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాం. వాళ్ళకి పేరు చెప్పిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డైరెక్ట్గా లెటర్ రాయడం, ఫోన్ చేయడం చేస్తారు. ఇట్లా మీరు దానం చేసినటువంటి కన్ను మాకు చేరినాయి, సో మేము ఇట్లా వేరే వాళ్ళకు అరేంజ్ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. కానీ పేరు చెప్పరు, ఎవరికి ఇస్తున్నామని అడ్రస్ ఏం చెప్పరు. ప్లస్ ప్రొఫెషనల్ సీక్రెసీ, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ఇది అపేక్ష ఉంటుంది కదా, మా కళ్ళు వాళ్ళు పెట్టాలి, పోగా వస్తున్నాం. అందుకని ఆ ప్రాబ్లమ్స్ అంతా అవాయిడ్ చేయడానికి ఎవరికి అరేంజ్ చేస్తున్నాము ఏమని చెప్పరు. వాళ్ళకి అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మాతో పాటు ఎవరైతే అలా వైస్ పంపించుంటారో వాళ్ళకి తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని ఎవరైతే పంపించుంటారో వాళ్ళకి డైరెక్ట్గా లెటర్స్ వస్తాయి, ఒక అప్రిషియేషన్ వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకి. మీరు ఫలానా
రోజు దానం చేస్తారు. అందుకు మేము చూపించాము, మీరు పంపించిన మీరు డొనేట్ చేసినటువంటి ఇక్కడికి వచ్చినాము అని చెప్పి ప్రోగ్రెస్ కూడా దాదాపు 1 year వరకు ఇస్తారు. 1 year తర్వాత 1 year ఇట్లా బాగా చూస్తున్నాడు, బాగున్నాడు, బాగా బతుకున్నాడు, మళ్ళీ ప్రోగ్రెస్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది ఫస్ట్, తర్వాత మాకు వస్తుంది. అంటే ఎవరైతే పంపించారో వాళ్ళకి వస్తుంది. పంపించే స్పెషల్ కాదు, వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళు సంతోషిస్తుంది. అంటే ఇస్తాము పెట్టాలి కదా అని చెప్పి కూడా సంతోషం ఉంటుంది. సో ఇక్కడ కూడా స్టెప్ కూడా ఇది కాకుండా తర్వాత ఈ 5 డొనేట్ చేసిన తర్వాత మాకు లోకల్గా ఒక ఆదిలాబాద్ అని చెప్పండి ఒకరి మొదట్లో ఉండేవాడు ఆయన. మాకు నేను స్టార్ట్ చేసినప్పుడు ఐస్ ప్యాక్స్ కావాలండి, బాక్స్ పెట్టి ఐస్ ప్యాక్స్ ఉంచి దాని మధ్యలో సొల్యూషన్ చేసి ఐస్ ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించేవాడు. హైదరాబాద్లో ఎల్లి ప్రసాద్ ఒకటి, చిరంజీవి ఐ బ్యాంక్ ఒకటి, సరోజిని ఒకటి, 3 పంపించాము. ఆ ఐస్ ప్యాక్స్ కోసము తెల్లవారుజామున అర్ధరాత్రులు పోయి ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళని అడుక్కునేవాడు. ఒకరోజు ఆయన ఏదో వస్తే ఇట్లా ఇబ్బందిగా ఉంది, అంటే ఏం కావాలి సార్ అని, నాకు ఫ్రిడ్జ్ కావాలంటే అలా చెప్పిన మరుసటి రోజు ఓపి తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఆదిరాజు అని చెప్పని వచ్చాడు. సో ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా ఇప్పటికి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మెయిన్గా అంటే ఐ బ్యాంక్ ఒకటి మనం ఇక్కడి నుంచి పంపించడం కాదు, మనమే ఉపయోగించుకుంటాం. వేరే వాళ్ళు వచ్చేందుకు ఆగే పని లేకుండా లోకల్గా ట్రైనింగ్ లోకల్గా కలెక్ట్ చేసి 10 మందికి ఉపయోగపడేట్లు చేద్దాం.